ఈ సోషల్ సర్వీస్ చేయాలి, ఈ సెక్టర్లో ఉండాలి అన్న థాట్ ఎక్కడి నుంచి వచ్చింది? ఏ ఏజ్ నుంచి స్టార్ట్ అయ్యింది? ప్రెసిడెంట్ ఇన్విటేషన్తో నేను యూనియన్లోకి వెళ్ళడం జరిగింది, స్టూడెంట్ యూనియన్స్లో. ఇప్పుడు మీరు ఏ డిఫరెంట్ ఆర్గనైజేషన్ మీరు రన్ చేస్తున్నారు? అన్ని ఆర్గనైజేషన్స్ కూడా జనరల్గా ఎప్పుడూ వర్క్ చేస్తూ ఉంటాయి. డిసాస్టర్ టైమ్స్లో వర్క్ చేయడం తక్కువ. వీఆర్ స్పెషలిస్ట్ అండ్ దట్ అని చెప్తాం. అంటే మేబీ తిట్లీ తుఫాను శ్రీకాకుళం జిల్లాను కోలుకోలేని దెబ్బతీస్తుంది. తిట్లీ తుఫాను శ్రీకాకుళం జిల్లాను అల్లకల్లోలం చేస్తుంది. తిట్లీ తుఫాను వణికి చూస్తోంది. ఇట్స్ నియర్ బై టు వైజాగ్, శ్రీకాకుళంలో జరిగింది. వీ యూస్ టు ట్రావెల్ డైలీ అండ్ మేము హౌసెస్ అక్కడ పాకలు వేయించిన ఉన్నాయి. గవర్నమెంట్ కూడా వెళ్ళలేనటువంటి కొన్ని ఊర్లు, అంటే ఇట్స్ ఆ ఒడ్డున ఊరు ఉంటుంది, ఈ ఒడ్డున ఇది ఉంటుంది, మధ్యలో అంతా వాటర్. డిజాస్టర్స్ వచ్చినప్పుడు కోవిడ్ కానీ సునామీ ఇటువంటి డిజాస్టర్స్ వచ్చినప్పుడు నేను బాగా హెల్ప్ అవ్వగలుగుతున్నాను అన్నప్పుడు మీరు ఎంత ప్రౌడ్గా ఫీల్ అయ్యేవారు? ప్రౌడ్నెస్ అంటే నాది ఒక్కడే. స్థాపించి అయితే నేనే స్థాపించాను. దానికి ఎవరో ఒకరు ఫండింగ్ ఇవ్వాలి, అవి తేవాలి, వర్క్ చేయాలి. ఇది గ్రూప్ ఆఫ్ పీపుల్ ఎఫెక్ట్ కనుక ఆ ప్రౌడ్నెస్ నేను అందరికీ పంచుతాను, సాటిస్ఫాక్షన్ నేను ఉంచుకుంటాను. సో ఫండింగ్ ఈజ్ వన్ మెయిన్ కీ ప్రాబ్లమ్ ఫర్ ఆర్గనైజేషన్స్. సో ఆ ఫండింగ్ ఇష్యూని మీరు ఎలా అప్రోచ్ అయ్యారు? చాలా ఆర్గనైజేషన్స్ చేసేది ఏంటంటే ఫండ్ అడుగుతారు. ఐఎమ్ సేయింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ కెమెరా, నేను ఫండ్ ఎప్పుడు అడగను. జస్ట్ ఐ విల్ సే హాయ్ అవినాష్ గారు, వెల్కమ్ టు నైబర్హుడ్ టాక్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్, అసలు అవినాష్ గారికి అంటే ఈ సోషల్ సర్వీస్ చేయాలి, ఈ సెక్టర్లో ఉండాలి అన్న థాట్ ఎక్కడి నుంచి వచ్చింది? ఏ ఏజ్ నుంచి స్టార్ట్ అయ్యింది? ఫస్ట్ ఆఫ్ ఆల్ వెరీ ఫ్రాంక్గా చెప్పాలి అంటే అన్ఎక్స్పెక్టెడ్గా నేను ఆన్ వే ఆఫ్ మై లైఫ్ స్టైల్లో సోషల్ సర్వీస్కి వచ్చానని చెప్పొచ్చు. ఓకే, ఇట్ వెరీ ఫ్రాంక్. యాక్చువల్లీ అట్ మై చైల్డ్హుడ్ ఏంటంటే ఐఎమ్ ఇంట్రెస్టెడ్ ఇన్ వర్కింగ్ ఇన్ ఇండియన్ ఆర్మీ or any forces, air force, Indian army gaani, navy gaani, and by God's grace I have been selected for navy in 10th anamata. Okay, so due to family valla, mother valla nanu పంపించడం ఇష్టం లేక తను పంపించలేదు. సో somewhat ఆ ఏజ్ నుంచి I want to do somewhat to the society. Okay, so gradually గా while I am doing my intermediate, అన్ఎక్స్పెక్టెడ్ గా నేను స్టూడెంట్ యూనియన్స్ లోకి వెళ్ళడం జరిగింది. ఒక బంధుకు పిలుపునిస్తే నేను స్టూడెంట్ యూనియన్ ప్రెసిడెంట్ కాల్ చేయడం జరిగింది. మా కాలేజ్ క్లోజ్ చేసింది నా ఏజ్ లో ఉన్నటువంటి నా మైండ్ సెట్ బట్టి. సో ఆ ప్రెసిడెంట్ వచ్చింది, అయితే ఆ ప్రెసిడెంట్ తో ఇంటరాక్షన్ జరిగింది. సో నాకు ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి కాలేజెస్ తో పిఆర్ ఇవన్నీ చూసిన తర్వాత ఆ ప్రెసిడెంట్ ఇన్విటేషన్ తో నేను యూనియన్ లోకి వెళ్ళడం జరిగింది, స్టూడెంట్ యూనియన్స్ లో. గ్రాడ్యువల్ గా వెళ్ళిన తర్వాత సొసైటీ, లార్జ్ స్కేల్ ఆఫ్ సొసైటీని ఒక డిఫరెంట్ వే ఆఫ్ ప్యాటర్న్, డిఫరెంట్ ప్యాటర్న్ లో చూసా. అప్పటి వరకు నేను చూసినటువంటి సొసైటీ ప్యాటర్న్ వేరు, అప్పటి నుంచి నేను చూసినటువంటి సొసైటీ ప్యాటర్న్ వేరు. సో ఇవన్నిటిని కన్సిడరేషన్ లోకి తీసుకున్న తర్వాత కొన్ని కారణాల వల్ల నేను స్టూడెంట్ యూనియన్ ని కూడా వదలాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఆ క్రమంగా స్లోగా అలాగా ఇంకా కూడా సొసైటీకి ఏదో చేయాలటువంటి ఉద్దేశంతో సోషల్ సర్వీస్ ని మొదలు పెడుతూ ఇంకా ఆ సర్వీస్ని అలా క్రమక్రమంగా నా లైఫ్ ప్యాటర్న్లో అది అలా పెరిగిపోతూ వచ్చి ప్రెసెంట్ అయితే ఇట్స్ పార్ట్ ఆఫ్ లైఫ్ అయిపోయిందని చెప్పచ్చు. ఓకే, అంటే రెగ్యులర్గా అందరూ ఆలోచించినట్టు గ్రాడ్యుయేషన్ అయిపోయి ఏదైనా జాబ్ చేద్దాము, ఏదైనా కంపెనీలోకి వెళ్దాం అటువంటి అసలు ట్రై చేశారా? అసలు ట్రై చేయలేదా? ట్రై చేయకపోవడం కాదండి, యాక్చువల్గా నేను బిఫోర్ గోయింగ్ టు జాబ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బిజినెసెస్ చేశాను. అండ్ అట్ ద సేమ్ టైం జాబ్ కూడా చేశాను. టాప్ మోస్ట్ కంపెనీ అయినటువంటి టెక్కమ్ లో కూడా జాబ్ చేశాను. జాబ్ తో పాటు సర్వీస్ కూడా చేశాను. బట్ నాకేమనిపించింది అంటే ఒక 8 hours ఒక దగ్గర కూర్చొని నేను వర్క్ చేసేటువంటి దానికంట నేను బయట సొసైటీలో ప్రజలతో మింగిలైనటువంటి, పబ్లిక్తో మింగిలైనటువంటి, సొసైటీతో మింగిలైనటువంటి ఏదైనా వర్క్ అయితే నా మైండ్ సెట్కి అది యాప్ట్ అవుతుంది. సో దాన్ని బట్టే నాకు కూడా సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది, నేను కూడా సొసైటీకి ఏదో ఇచ్చిన వాడిని అవుతానటువంటి ఉద్దేశంతో ఈ యొక్క పాత్రని ఎంచుకోవడం జరిగింది. మీ బ్యాక్గ్రౌండ్లో కానీ ఫాదర్ కానీ మదర్ కానీ అలా బ్యాక్గ్రౌండ్లో ఎప్పుడైనా ఎవరైనా ఈ సెక్టర్లో వెళ్ళడం, అవి చూసి మీరు ఇన్స్పైర్ అవడం అలాంటివి ఏం జరగలేదు? అయితే లేదండి, యాక్చువల్గా ఫ్రమ్ 4 fathers నుంచి వస్తే everyone are for farmers అండి. ఓకే, సో మా ఫాదర్ ఇస్ అన్ ఎంప్లాయీ. సో మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ లో ఎవరూ లేరు. బట్ నేను పుట్టక ముందు మా ఫాదర్ వాళ్ళ బ్రదర్, మా పెదనాన్నగారు
ఒక మంచి పొలిటీషియన్ అంట. సో ఆయన నాకు తెలియదు, నేను చెప్తే వినడమే జరిగింది. సో ఫ్యామిలీ అందరూ అంటుంటారు మీ పెదనాన్నగారు వారసత్వం నీకు వచ్చినట్టు ఉంది అని. సో నాకు కల్లారుగా నాకు ప్రాక్టికల్ గా అయితే తెలియదు. ఈ సెక్టర్ లోకి వెళ్ళినప్పుడు అవేర్నెస్ ఉండాలి, ఎందుకంటే అసలు ఏం చేస్తున్నాము ఏంటి. ఎందుకంటే చాలా మంది ఇప్పుడు ఏమవుతుందంటే కరెంట్ సొసైటీలోని ఫోర్ ఫ్రంట్ లో ఆర్గనైజేషన్స్ ఉంటాయి, కానీ బిహైండ్ జరిగే అన్ని డిఫరెంట్ క్రైమ్స్ అవన్నీ జరుగుతున్నాయి. సో అంటే పేరెంట్స్ వాళ్ళందరూ ఎందుకు మనకి జాబ్కి వెళ్ళొచ్చు కదా, ఎందుకు నీకు ఇవన్నీ, అలాగ ఫ్యామిలీ కానీ పేరెంట్స్ కానీ వాళ్ళు ఎవరైనా మిమ్మల్ని పుల్ బ్యాక్ చేసేవారు. సో కమింగ్ టు దట్ ఫస్ట్ పాయింట్ టు పాయింట్ వస్తుంది. మీరు చెప్పినట్లు పేరెంట్స్కి అయితే ఒక పెయిన్ అయితే ఉంటుంది నేను ఎంచుకున్నటువంటి పార్ట్తో. వై బికాస్ నాకు చిన్నప్పటి నుంచి వాళ్ళు చూస్తున్నారు, దే నో మై టాలెంట్, దే నో మై ఎడ్యుకేషన్, నేను ఎలా చదువుతాను, వాట్స్ మై ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ ఏంటి అంతా వాళ్ళకి తెలుసు. కాబట్టి ఫ్యామిలీ అందరూ ఒక సెక్టార్లో ఉన్నారు, గవర్నమెంట్ అండ్ డిఫరెంట్ సెక్టార్స్లో ఉన్నారు, యూ కెన్ గో త్రూ దట్ సెక్టార్ అని వాళ్ళు అనుకుంటారు. కానీ పేరెంట్స్ నాకు ఇచ్చేటువంటి స్వేచ్ఛను అయితే ఇచ్చారు. నీ లైఫ్ని మా ఫాదర్ చాలా బ్రాడ్గా థింక్ చేస్తారని నేను అనుకుంటున్నాను. సో నీ లైఫ్ నువ్వు ఎలా నచ్చితే అలాగే లీడ్ చేయరా, కానీ యూ డూ ద బెస్ట్ అని చెప్పి అంటుంటారు దేనిలో ఉన్నా. బట్ ఏంటంటే మేజర్ ఫ్యామిలీ రిలేటివ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కొంచెం ప్రెజర్ పెట్టడం వల్ల అప్పుడప్పుడు బాధపడుతూ చూడరా ఆలోచించరా అని చెప్తూ ఉంటారు. ఓకే. అండ్ ఒక అంటే ఇందులో మళ్ళీ కూడా డిఫరెంట్ ఉన్నాయి, ఓల్డ్ ఏజ్ హోమ్స్ అని ఉన్నాయి, ఆర్ఫన్ హోమ్స్ అని ఉన్నాయి, సో ఫుడ్ షెల్టర్స్ అని ఉన్నాయి, ఇలాగ డిఫరెంట్ కేటగిరీస్ ఉన్నాయి. సో మీరు ఏ పర్టికులర్ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేద్దాం అనుకున్నారు? జనరలైజ్డ్ గా ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను దిగినప్పుడు అంత లార్జ్ స్కేల్లో నేను ఆలోచించలేదు. సో ఐఎమ్ ఏ సింగిల్ పర్సన్, ఐఎమ్ స్టెప్ ఇన్ టు ద సర్వీస్. నేనేంటంటే సోషల్ మీడియాలో అట్ దట్ పాయింట్ ఆఫ్ టైంలో నేను కొంచెం యాక్టివ్గా ఉండేవాడిని. సో సోషల్ మీడియాలో నాకు ఎవరైతే ఫ్రెండ్స్ ఉన్నారో 4 to 5 మెంబర్స్ టుగెదర్ ఏంటంటే ప్రతి ఒక్కరు స్ట్రీట్ బెగ్గర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఫుడ్ డొనేట్ చేస్తారు. సో మేమేమనుకున్నామంటే అలాంగ్ విత్ ఫుడ్ వీ వాంట్ టు గివ్ దెమ్ లవ్ అండ్ ఎఫెక్షన్. సో మేమేం చేసేవాళ్ళం అంటే వీ యూజ్ టు ఫీడ్ ఫుడ్ విత్ అవర్ ఓన్ హ్యాండ్స్. సో అలా చేసేవాళ్ళం. వీక్లీ వన్స్ ఎవ్రీ సండే వీ యూజ్ టు డూ సర్వీస్. ఒక వీక్ ఏంటంటే ఫీడింగ్ ఫుడ్స్, నెక్స్ట్ వీక్ ఏంటంటే వైల్ గోయింగ్ త్రూ ఆన్ రోడ్స్ మనం చాలా మంది ఓల్డ్ ఏజ్ పీపుల్ని వీళ్ళని చూస్తాం. సో వీ గో అండ్ మోటివేట్ దమ్ అండ్ వీ యూస్ టు గో టు ద లోకల్ పోలీస్ స్టేషన్, టేక్ అన్ NOC అండ్ వాళ్ళని తీసుకెళ్లి ఓల్డ్ ఏజ్ హోమ్స్ కానీ GVMC హోమ్స్లో కానీ జాయిన్ చేయడం. దాని నెక్స్ట్ వీక్ ఏంటంటే వెళ్తున్నప్పుడు ఎవరికైనా దెబ్బలు తగిలి చాలాసార్లు రోడ్డు మీద ఉండిపోయిన వాళ్ళు ఉంటారు. అటువంటి వాళ్ళకి బేసిక్ ఫస్ట్ ఎయిడ్ మేము తీసుకున్నటువంటి వెరీ నార్మల్ ట్రైనింగ్లో బేసిక్ ఫస్ట్ ఎయిడ్ ఏంటంటే వాళ్ళకి వాష్ చేయడం, క్లీన్ చేయడం, ఎవ్రీథింగ్ చేసి ఫస్ట్ ఎయిడ్ చేయడం, ఇటువంటి కార్యక్రమాలు వీక్లీ వన్స్ అలా చేసుకుంటూ ఉంటూ అది అలా స్టెప్ ఆన్ ఎక్కడ అవసరం ఉందో అక్కడ వెళ్ళాల్సినటువంటి పరిస్థితికి వెళ్ళాం. ఓకే. అండ్ ఇప్పుడు మీరు ఏ డిఫరెంట్ ఆర్గనైజేషన్స్ మీరు రన్ చేస్తున్నారు? నా ఓన్గా అయితే నేను రన్ చేసినటువంటి ఆర్గనైజేషన్ ఒకటే, భరోసా లవ్ ఫర్ హ్యుమానిటీ అనే ట్రస్ట్ అండి. ఓకే. దీనికి ఇది ఇట్స్ ఎ పిల్లర్. దీనిపై ఒక స్టెప్ ఆన్ వెళ్తూ వేసుకుంటూ లిటిల్ హగ్స్ ఆర్ఫనైజ్ హోమ్ అని ఒక ఆర్ఫనైజ్ హోమ్ కూడా స్థాపించాం. దే ఆర్ 24 kids ఇన్ అవర్ ఆర్ఫనైజ్ హోమ్. వాళ్ళకి ఇంకా A to Z మేమే అయ్యి, సో వాళ్ళు గాడ్స్ చిల్డ్రన్ గా we won't call it as an orphanage home. It's their home. సో వాళ్ళకి ఒక మంచి ఎన్విరాన్మెంట్ ఇచ్చి వాళ్ళకి ఒక గుడ్ ఎడ్యుకేషన్ ఇచ్చి అన్ని చేయాలని చెప్పి ఒక ఆర్ఫనైజ్ హోమ్ అయితే రన్ చేస్తున్నాం. అలాగే మేజర్ గా మేము ఏంటంటే అన్ని ఆర్గనైజేషన్స్ కూడా జనరల్ గా ఎప్పుడు వర్క్ చేస్తూ ఉంటాయి. డిసాస్టర్ టైమ్స్ లో వర్క్ చేయడం తక్కువ. వీఆర్ స్పెషలిస్ట్ అండ్ దట్ అని చెప్తాం. అంటే మేబీ తిట్లీ తుఫాన్, ఇట్స్ నియర్ బై టు వైజాగ్, శ్రీకాకుళంలో జరిగింది. వీ యూస్ టు ట్రావెల్ డైలీ అండ్ మేము హౌసెస్ అక్కడ పాకలు వేయించని ఉన్నాయి. ఏంటిది గవర్నమెంట్ కూడా వెళ్ళలేనటువంటి కొన్ని ఊర్లు, అంటే ఇట్స్ ఆ ఒడ్డున ఊరు ఉంటుంది, ఈ ఒడ్డున ఇది ఉంటుంది, మధ్యలో అంతా వాటర్. మేము షిప్స్ లో వాళ్ళకి మెటీరియల్ తీసుకెళ్లి ఇవ్వడం కానీ, సో ఎవ్రీథింగ్ అటువంటి కార్యక్రమాలు కానీ. కోవిడ్ లో కూడా ఎక్కడ ల్యాబ్స్ ఉంటుందో అక్కడ మేము ఆ ల్యాబ్స్ ని ఫిల్ చేయాలనుకుంటాం. ఓవర్ స్కేల్లో చేయలేం కాబట్టి ల్యాబ్స్ ఉన్న మన చుట్టుపక్కల ఉన్న దాంట్లో ఈ అంబులెన్స్ మనం చూసుకుంటే 10 to 20,000 ఉండేది. సో కోవిడ్ టైంలో ఫ్రీ అంబులెన్సెస్ పెట్టాం. సో దోస్ హు ఆర్ వర్కింగ్ ఫ్రంట్ వర్కర్స్ గా పోలీస్ వీళ్ళందరూ ఉన్నారు. శానిటైజర్స్ కరువు ఉండేది. వీ హ్యావ్ గివెన్ ల్యాక్స్ ఆఫ్ శానిటైజర్స్. సో మన సిటీ పరిధి వరకే ఆలోచిస్తాం. వెన్ ఇట్ గో టు ఇప్పుడు పాడేరు, చింతపల్లి, రూరల్ ట్రైబల్ ఏరియాస్కి వెళ్తే మన లైవ్లీహుడ్కి
ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఒక 2-3 అవర్స్ మార్నింగ్ వెళ్ళి జాబ్ చేసుకొని వచ్చేసిన తర్వాత ఆఫ్టర్నూన్ నుంచి లాక్డౌన్ అయ్యేది. సో లేదు అని అంటే మేబీ సాఫ్ట్వేర్ ఎంప్లాయ్, గవర్నమెంట్ ఎంప్లాయ్, వాడు వెళ్ళినా వెళ్ళకపోయినా శాలరీ వచ్చేస్తుంది. మరి ట్రైబల్ ఏరియాలో ఉన్నటువంటి ప్రజల యొక్క పరిస్థితి ఏంటి? వాళ్ళు అసలు పొలాలకు వెళ్ళలేరు, చేయలేరు, వెళ్ళకపోతే రోజు కూలి రాదు. వాళ్ళ పరిస్థితి ఏంటండి? మేము ఆల్మోస్ట్ 10,000 అబోవ్ కిట్స్, ఒక 26 ఐటమ్స్ తో కూడినటువంటి గ్రాసరీ కిట్స్ ని వాళ్ళకి ఇచ్చాం. సో ఇటువంటి టైమ్స్ లో మేము ఎక్కువగా యాక్టివ్ గా వర్క్ చేస్తూ ఉంటాం. ఓకే. అండ్ మీరు కోవిడ్ ముందు నుంచి ఉన్నారు, కోవిడ్ పీక్ టైం చూసారు. సో కోవిడ్ లో మీరు సర్వీస్ చేస్తున్నప్పుడు ఓకే, నేను ఇంతకు ముందు నుంచి నాకు ఈ సర్వీస్ అలవాటు అయింది, ఈ ప్యాటర్న్ ఎలా ఐడెంటిఫై చేయాలి, ప్రాబ్లమ్స్ ఏంటి, అలవాటు అవడం వల్ల ఇటువంటి డిజాస్టర్స్ వచ్చినప్పుడు, కోవిడ్ కానీ సునామీ కానీ ఇటువంటి డిజాస్టర్స్ వచ్చినప్పుడు నేను బాగా హెల్ప్ అవ్వగలుగుతున్నాను అన్నప్పుడు మీరు ఎంత ప్రౌడ్గా ఫీల్ అయ్యేవారు? ప్రౌడ్గా ఫీల్ అయ్యాను అన్నకంట సాటిస్ఫాక్షన్గా ఫీల్ అయ్యాను అని నాకు అనిపిస్తుంది. ఓకే. ఎందుకు అంటే మనం డిఫరెంట్ పీపుల్తో టైఅప్ అవుతాం, మింగిల్ అవుతాం. ఒకడు పాజిటివ్గా చెప్తాడు, బ్యాక్ వెళ్ళి నెగిటివ్గా చెప్తాడు. డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ మైండ్ సెట్స్ కానీ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ బిహేవియర్స్ ఇవన్నీ చూస్తూ ఉంటాం. సో వెన్ వీఆర్ డూయింగ్ సంథింగ్ టు ద అన్నోన్ పర్సన్ వితౌట్ ఎక్స్పెక్టింగ్ ఎనీథింగ్ బ్యాక్, వీ విల్ సీ ఎ రియల్ లవ్ ఫ్రమ్ దమ్ అనమాట. సో ఆ లవ్కి నేను సాటిస్ఫాక్షన్గా ఫీల్ అవుతాను. సో ప్రౌడ్నెస్ అంటే నాది ఒక్కడదే అన్ను. స్థాపించైతే నేనే స్థాపించాను, దానికి ఎవరో ఒకరు ఫండింగ్ ఇవ్వాలి, అవి తేవాలి, వర్క్ చేయాలి. ఇది గ్రూప్ ఆఫ్ పీపుల్ ఎఫెక్ట్ కనుక సో ఆ ప్రౌడ్నెస్ నేను అందరికీ పంచుతాను, సాటిస్ఫాక్షన్ నేను ఉంచుకుంటాను. అండ్ ఇప్పుడు ఫండింగ్ గురించి మాట్లాడుతున్నారు కాబట్టి, అంటే చాలా ఆర్గనైజేషన్స్ కానీ ఇండివిజువల్స్ కానీ ఏంటంటే అందరికీ కూడా సర్వీస్ చేయాలి, డిఫరెంట్ కేటగిరీస్ వాళ్ళకి మనం హెల్ప్ చేయాలి అని ఉంటుంది. కానీ మాకు ఎవరైనా ఫండింగ్ ఇస్తే బాగుండు, అంటే ఎవరైనా బిజినెస్ వాళ్ళు కానీ ఎవరైనా వెల్తీ పీపుల్ కానీ మాకు ఫండింగ్ ఇస్తే బాగుండు, మేము ఇంకా బెటర్గా చేస్తాం అనుకుంటారు. సో ఫండింగ్ ఈజ్ వన్ మెయిన్ కీ ప్రాబ్లమ్ ఫర్ ఆర్గనైజేషన్స్. సో ఆ ఫండింగ్ ఇష్యూని మీరు ఎలా అప్రోచ్ అయ్యారు? ఫండింగ్ ఇష్యూని ఎలా అప్రోచ్ అయ్యాను ఏంటంటే, చాలా ఆర్గనైజేషన్స్ చేసేది ఏంటంటే ఫండ్ అడుగుతారు. ఐఎమ్ సేయింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ కెమెరా, నేను ఫండ్ ఎప్పుడు అడగను, జస్ట్ ఐ విల్ సే మై నీడ్స్. నాకు ఇవాళ గ్రాసరీస్ కావాలి, యాజ్ ఎ షెడ్యూల్ నాకు గ్రాసరీస్ కావాలి. సో నేను ఒక లిస్ట్ ప్రిపేర్ చేస్తాను. ఒక 1000 kgs ఆఫ్ రైస్ కావాలి, ఒక 25 kgs ఆఫ్ దాల్ కావాలి. యూ బ్రింగ్ ద ఐటమ్స్ డైరెక్ట్లీ టు మీ. ఓకే. ఇప్పుడు డబ్బులు ఇవ్వాలి అంటే దీన్ని మిస్యూజ్ చేస్తాను, కరెక్ట్గా యూజ్ చేస్తాను, వాటికి ఒక ప్రాబ్లం ఉంటుంది. సో వాడు ఐటమ్ ఎప్పుడైతే తీసుకొస్తాడో ఐటమ్ మనం ఎవరికైతే డిస్ట్రిబ్యూట్ చేస్తామో ఆ ఫొటోస్, ఈ వీడియోస్ అన్ని చూస్తాడు. సో ఆబ్వియస్ గా ట్రాన్స్పరెన్సీ మెయింటైన్ చేస్తాను. సో ఎవరైతే డోనర్ గానీ ఎవరైనా ఉన్నారో వాళ్ళకి కూడా నేను ఏ సాటిస్ఫాక్షన్ అయితే తీసుకుంటానో ఆ సాటిస్ఫాక్షన్ ఇవ్వాలనుకుంటాను. సో ఆ వేలో నేను ముందుకు వెళ్ళడం బట్టి కొంచెం సర్వైవ్ అవుతున్నాను అని చెప్పొచ్చు. ఓకే. అంటే ఎప్పుడైనా ఫండ్ షార్టేజ్ అయ్యి, అంటే ఇంకొంచెం ఫండ్స్ కానీ ఇంకొంచెం డోనర్స్ కానీ ఉండుంటే ఇంకొంచెం బెటర్గా నేను సర్వీస్ చేయగలిగేవాడిని కదా అని అలా ఎప్పుడైనా ఫీల్ అయ్యేవారా? డెఫినెట్లీ ఫీల్ అవుతాము. ఫీల్ అవడమే కాకుండా ఓన్ ఎక్స్పెన్సెస్ పెట్టాల్సినటువంటి పరిస్థితి కూడా వస్తుంది. సో ఇప్పుడు ఎలా ఉంటుంది అంటే, ఫర్ అన్ ఎగ్జాంపుల్, నేను ఏదైతే ముందు ఒక 10,000 కిట్స్ని డిస్ట్రిబ్యూట్ చేశాను రూరల్ ఏరియాలో అని చెప్పాను. నేను ఒక వ్యాన్ని హైర్ చేసుకోవాలి, వ్యాన్తో పాటు అక్కడికి వెళ్ళాలి. సో ఒక ఎక్స్-పర్సన్ నాకు వ్యాన్ ఇస్తానని చెప్పారు. సో ఆ ఎక్స్-పర్సన్ ఫ్యామిలీ లోపలికి కోవిడ్ అయ్యి హాస్పిటలైజ్డ్ అయ్యారు. ఆ ఎక్స్-పర్సన్ ఎవరు? సో విత్ ఇన్ 2 days స్పాన్ లో ఎవరిస్తారో కోవిడ్లో ఆ టైంలోనే. సో ఎవరికి ఫండ్స్ లేకపోవడం కానీ, లేకపోతే ఇంట్లో అటువంటి ఎక్స్పెన్సెస్కే టైట్గా ఉన్నటువంటి పొజిషన్స్ కానీ, ఇటువంటివన్నీ ఉన్నప్పుడు ఇటువంటి హడల్స్ కూడా మనకు వస్తాయి. సో హ్యాపీగా వాటిని కూడా ఫేస్ చేస్తాం. అండ్ ఇంకొకసారి నేను చాలా మంది అబ్జర్వ్ చేశాను, ఇటువంటి కేటగిరీస్లో ఉన్న వాళ్ళు ఏంటంటే వాళ్ళకి ఫ్యామిలీకి వాళ్ళ ఆర్గనైజేషన్ కానీ వాళ్ళు ఎవరికైతే హెల్ప్ చేస్తున్నారో వాళ్ళకి డిఫరెన్స్ ఉంటుంది. వాళ్ళని కూడా ఫ్యామిలీ లాగే ట్రీట్ చేస్తారు. బట్ కొన్ని టైమ్స్లో ఏంటంటే ఇంట్లో ఫ్యామిలీ, ఎస్పెషల్ వైఫ్ అవ్వచ్చు లేకపోతే పిల్లలు అవ్వచ్చు, వాళ్ళంటే మీరు అవతల వాళ్ళకి ఎక్కువ టైం ఇస్తున్నారు, మాకు టైం ఇవ్వట్లేదు, మమ్మల్ని పట్టించుకోవట్లేదు, ఎప్పుడు వాళ్ళతోనే ఉన్నారు. అంటే ఇటువంటివి కొంతమందికి చిన్న స్కేల్లో ఉంటాయి, కొంతమందికి పెద్ద స్కేల్లో ఉంటాయి. కానీ ఇటువంటి ఇష్యూస్ కానీ డిస్కషన్స్ కానీ రావడం అయితే ఇట్స్ వెరీ క్వైట్ కామన్. నేను ఇంటరాక్ట్ అయిన చాలా మందితో, చూసిన వాళ్ళు చాలా మందితో. సో ఇటువంటివి ఏమన్నా వచ్చాయా మీకు? వాటిని ఎలా హ్యాండిల్ చేశారు? మీ వైఫ్ని కానీ పిల్లల్ని కానీ ఎలా మీరు ఒప్పించారు, దిస్ ఈజ్ ఆల్సో మై ఫ్యామిలీ అని? యాక్చువల్గా ఆర్ఫనైజ్ హోమ్ పెట్టన ముందు ఎప్పుడు రాలే.
ఎందుకు అంటే పెద్ద టైం స్పెండింగ్ కానీ లేకపోతే ఒక డేలో ఏమైనా ప్రోగ్రామ్ ఉంటే 1 hour 2 hours, సో మిగతా టైం అంతా వాళ్ళతో మింగిల్ అవుతాం. సో ఆర్ఫనైజ్ హోమ్ అనేటువంటి హోమ్ని ఎప్పుడైతే మనం స్థాపించామో ఇది మన కుటుంబమే. మీరు అన్నట్టు ఇంట్లో ఉన్నటువంటి 2 ఇల్లులు ఉన్నాయి, 2 ఇల్లుల్ని సాటిస్ఫై చేయాలి కదా. సో నేనేం చేస్తున్నాను అంటే సాటిస్ఫై చేయడానికి ఇప్పుడు వినాయక చవితి వస్తే ఈ ఇంట్లో ఉన్న వాళ్ళు ఇంటికి తీసుకొచ్చి ఇక్కడే సెలబ్రేట్ చేస్తున్నాం. దివాళీ వస్తే ఏదైతే ఆ ట్రెడిషన్స్ ఉంటాయో దీపాలు వెలిగించడం, సో దేవుడి దగ్గర పెట్టడం, అవి కంప్లీట్ చేసుకొని క్రాకర్స్ మళ్ళీ ఇక్కడికి వచ్చి పిల్లలతో కలిపి సెలబ్రేట్ చేసుకోవడం. ఇటువంటి పద్ధతిని ఇంట్లో కొంచెం అలవాటు చేయడం వల్ల అంత ఇబ్బంది అయితే లేదు. కానీ సమ్ టైమ్స్ ఏంటంటే బర్త్డేస్ ఇవి అవి వచ్చినప్పుడు వీళ్ళకంట ఇంపార్టెన్స్ ఇచ్చామని చిన్న ఇది వస్తుంది అంతే. ఓకే. అండ్ మేజర్ ఛాలెంజెస్ అంటే ఫండింగ్, ఫ్యామిలీ ఇవన్నీ కాకుండా మేజర్ ఛాలెంజెస్ అంటే ఎవరన్నా సొసైటీ నుంచి కానీ లేకపోతే సొసైటీలో ఉన్న పెద్ద వ్యక్తుల నుంచి కానీ అటువంటి వాళ్ళ నుంచి ఏమన్నా మేజర్ ఛాలెంజెస్ ఎప్పుడన్నా ఫేస్ చేశారా? ఆబ్వియస్ గా చేస్తాం. మేజర్ ఛాలెంజెస్ ఏంటి అని అంటే ఇప్పుడు నేను ఇప్పుడు చాలా మంది సర్వీస్ అనేటువంటి ఒకే దాంట్లో ఉండిపోతారు. నేను ఈ సర్వీస్ తో పాటు ఈ అడ్వకసీలో కానీ దీంట్లో కానీ డిఫరెంట్ లీగల్ హెల్ప్ కావాల్సిన వాళ్ళకి హెల్ప్ ఇవ్వడంలో కానీ సమ్ కైండ్ ఆఫ్ బిజినెసెస్లో కానీ చాలా వాటిలో లింకప్ అయి ఉన్నాను కాబట్టి సో అందులో నన్ను టచ్ చేయలేని వాళ్ళు ఇందులో టచ్ చేయాలని చెప్పి ఆలోచిస్తారు వాట్ ఈస్ వాట్ అని. సో ఇప్పుడు మనకంతా క్లియర్గా ఉన్నప్పుడు నేను పేపర్ వర్క్ నమ్ముతాను. పేపరే మనం ఏం చేస్తుందో మాట్లాడుతుంది. నాకంతా కూడా క్లియర్ పేపర్ అండ్ డాక్యుమెంటేషన్ ఇట్స్ వెరీ క్లియర్. సో ఇంకా అక్కడంతా కూడా ఒక ప్రొసీజర్ ప్రకారంగా ఇన్ ద బౌండరీస్ ఆఫ్ లాలో జరుగుతున్నప్పుడు ఎటువంటి వచ్చినా నేను అది ప్రశాంతంగానే తీసుకుంటాను. దాన్ని అంత టెన్స్డ్గా తీసుకోను, దాని మీద అంత ఫోకస్ పెట్టాను. సో స్లోగానే అది డీల్ చేసుకుంటూ పోతాను. సో మోర్ ఓవర్ నాకు ప్రతి ఒక్కరికి కూడా ఆ భరోసా అవినాష, సమ్ కన్జ్యూమర్ రైట్స్ అవినాష, యాంటీ కరప్షన్ ఇవన్నీ కాకుండా అవినాష్ అనేవాడికి ఒక మంచి రిలేషన్, ఒక మంచి బాండ్ తన చుట్టుపక్కల ఉన్నటువంటి బౌండరీస్ అందరితో ఉంది కనుక సో వాళ్ళే నన్ను సేఫ్ గార్డ్ చేస్తారని నేను అనుకుంటున్నాను. ఓకే. అండ్ మీరు అన్నట్టు అడ్వకసీ, కస్టమర్ రైట్స్. సో కస్టమర్ రైట్స్ గురించి మాట్లాడుకునే ముందు అసలు అంటే ఈ లీగల్ లాస్ ఇవన్నీ వీటన్నిటి గురించి మీకు అటు ఆ పాత్రలో కూడా వెళ్ళాలి, లీగల్ ఇష్యూస్ గురించి తెలుసుకోవాలి, రైట్స్ ఏంటో తెలుసుకోవాలి, బేసిక్ హ్యూమన్ రైట్స్ ఏంటో తెలుసుకోవాలి, ఇవన్నీ తెలుసుకోవాలి అన్న ఆ క్యూరియాసిటీ ఎప్పుడు డెవలప్ అయింది? క్యూరియాసిటీ కాదు, అవసరం. ఓకే, అవసరం వచ్చింది. ఓకే. యాజ్ ఏ షెడ్యూల్డ్ నేను స్టూడెంట్ యూనియన్ లీడర్గా ఉన్నాను. డెఫినెట్లీ ఇప్పుడు ఉన్నటువంటి యూనియన్స్కి ఆ టైంలో ఉన్నటువంటి యూనియన్స్కి చాలా డిఫరెన్స్ ఉంది. సో మేము డెలిబరేట్గా సొసైటీలో జరిగినటువంటి తప్పుల్ని ఓపెన్ మైండెడ్గా స్ట్రాంగ్గా వ్యక్తపరుస్తాం. అవసరమైతే ప్రభుత్వం వ్యతిరేకంగా పోరాడినప్పుడు తప్పకుండా మనకు శత్రువులు ఉంటారు. సో ఆ శత్రువులకి కొంతమందికి కొన్ని డిపార్ట్మెంట్స్కి అండర్స్టాండింగ్స్ ఉంటాయి, వాళ్ళు మన ఏదో విధంగా లాక్ చేయాలనుకుంటారు. సో ఈ పరిస్థితులు నాకు ఏర్పడినప్పుడు తెలుసుకోవాల్సినటువంటి అవసరం, నెసెసిటీ వచ్చింది, అలా తెలుసుకున్నాను. ఓకే. అండ్ ఇప్పుడు మీరు ఆంధ్రప్రదేశ్ నేషనల్ కన్జ్యూమర్ రైట్స్ చైర్మన్. సో అంటే లీగల్ లాస్ వేరు, కన్జ్యూమర్ రైట్స్ అంటే క్లోజ్గా ఉంటాయి. లీగల్ లాస్ గురించి అన్నా కొంచెం ఐడియా ఉంటుందేమో కానీ జనాలకి కన్జ్యూమర్ రైట్స్ గురించి అవగాహన అయితే చాలా లో. ఓకే, అసలు కన్జ్యూమర్ రైట్స్ అనే ఒకటి ఉంటాయి. మనం ఒక ప్రొడక్ట్ మనకు ఎవరైనా అమ్మితే అది దాని మీద ఏదైనా ఫాల్ట్స్ ఉంటే మనకు వాళ్ళ మీద కేసు వేసే రైట్స్ ఉన్నాయి అన్న అవేర్నెస్ కూడా చాలా తక్కువ మందికి ఉంటుంది. సో దాని అవేర్నెస్ బిల్డ్ చేయడానికి ఎటువంటి ఇనిషియేటివ్స్ తీసుకున్నారు? నేను ఒక ఆర్గనైజేషన్లో వర్క్ చేస్తున్నాను. సో ఆ ఆర్గనైజేషన్ యొక్క బైలాస్ని, ఆర్గనైజేషన్ యొక్క విధి విధానాలని తప్పకుండా పాటించాల్సిన అవసరం ఉంది. నేను నేషనల్ కన్జ్యూమర్ రైట్స్ కమిషన్లో స్టేట్ చైర్మన్ ఆపరేషన్స్ అబ్జర్వర్గా ఉన్నాను. సో ఆ ఆర్గనైజేషన్ ద్వారా మేము ఒక లార్జ్ స్కేల్లో అవేర్నెస్ని క్రియేట్ చేయాలనుకుంటున్నాం. సో మేమేమంటాము అంటే నేను ఎప్పుడు ఈ విషయం కన్జ్యూమర్ రైట్స్ విషయం కదా ఎప్పుడు కూడా ఫ్యూచర్ జనరేషన్స్ మనం టార్గెట్ చేయాలి. ఫ్యూచర్ జనరేషన్స్ రూట్ లెవెల్ వాళ్ళే కదా. రేపు పొద్దున్న ఫ్యూచర్ జనరేషన్ మారాలి అంటే ఈ స్టూడెంట్స్ ఈ అసోసియేషన్ నుంచి ఏదైనా మార్పు తీసుకురావాలనేటువంటి ఉద్దేశంతో మీ స్కూల్స్కి, కాలేజెస్కి వెళ్ళి ఇంటరాక్ట్ అవడం, బీచెస్లో ఏదైతే ఒక బ్యానర్ పెట్టడం,
సో దిస్ ఇస్ వాట్ కన్జ్యూమర్ రైట్ అని వాళ్ళ చేత సంతకం పెట్టించడం. సో ఇటువంటి కార్యక్రమాలతో పాటు ఎక్కడికి వెళ్ళినా బలంగా ఒకటైతే చెప్తా ఉన్నాను, కన్జ్యూమర్ కోర్ట్ అనేది మీకు లాయర్ అవసరం లేదు, మీరు కంప్లైంట్కి ఇది చేయక్కర్లేదు. మీకు వచ్చినటువంటి భాషలో ఒక తెల్ల పేపర్లో మీకు జరిగినటువంటి అన్యాయాన్ని రాసి అక్కడ డెస్క్లో ఇస్తే ఆటోమేటిక్గా కంప్లైంట్ రిజిస్టర్ అవుతుంది. నాకు అది కూడా రాదు అంటే టోల్ ఫ్రీ నెంబర్ ఉంటుంది, టోల్ ఫ్రీ నెంబర్ కాల్ చేస్తే ఆటోమేటిక్గా కంప్లైంట్ రిజిస్టర్ అవుతుంది. సో ఇది చాలా ఈజీ. ఇంకొకటి ఏంటంటే ఇందులో ఉన్నది కన్జ్యూమర్ దాంట్లో, మీరు కన్జ్యూమర్ ఎగ్జాంపుల్ మాట్లాడుకుందాం, మీకు ఒక ఇబ్బంది వచ్చింది, మీకు టైం లేదు, మీ జాబ్ షెడ్యూల్లో బిజీగా ఉన్నారు. సో కన్జ్యూమర్ రైట్స్ పై వర్క్ చేస్తున్నటువంటి ఆర్గనైజేషన్స్ ఏవైతే ఉన్నాయో మీ తరపున వాళ్ళు ఫైట్ చేసేటువంటి అవకాశం కూడా చట్టం కల్పించింది. సో ఇంక ఏమేమి వస్తాయి కన్జ్యూమర్లో అని అంటే, బర్న్ టు డెత్ అంటాం, పుట్టింది హాస్పిటల్లోనే, చచ్చిన లాస్ట్ జర్నీకి వెళ్తాం. సో ఒక రూపాయి వస్తువు అయినా రూపాయి సర్వీస్ అయినా పొందుతాం. ఏదైనా ఒక పైసా అయినా ఇచ్చి వస్తువును కానీ సర్వీస్ను కానీ సేవను కానీ వస్తువును కానీ రెండిట్లో ఏదైనా తీసుకుంటే వస్తువులో కానీ సేవలో కానీ ఎటువంటి లోపం ఉన్నా కన్జ్యూమర్ చట్టం పరిధిలోకి వస్తారు. అది ఇంకా ఇలా పిన్ టు ఫ్లైట్, పిన్ నుంచి ఫ్లైట్ వరకు ప్రతి ఒక్కటి కూడా కన్జ్యూమర్ చట్టంలోకి వస్తారు. ఎడ్యుకేషన్, మీ పిల్లల్ని చదివిస్తారు, స్కూల్లో ఏవో సర్వీస్ ల్యాబ్స్ ఉన్నాయి వస్తుంది, మీరు హాస్పిటల్కి వెళ్తారు, మీకు ఒక 1 వీక్ వరకు మెడికేషన్ వాడతారు, ఒక 10 days తర్వాత మీరు వాడుతున్న మెడికేషన్ తప్పు, యాక్చువల్గా మీకు ట్రీట్మెంట్ చేయాల్సింది వేరే అంటే మెడికల్ నెగ్లిజెన్స్. సో ఎవ్రీ డే పార్ట్లో అన్నీ వస్తాయి. సో డే పార్ట్లో అన్నీ వస్తాయి. ఇట్స్ ఎ వెరీ టాస్క్. 100% నేను ఏం చెప్తాను అంటే, బీ ఏ వైస్ కన్జ్యూమర్. డెఫినెట్గా వైస్ కన్జ్యూమర్గా ఇవ్వండి, కంప్లైంట్లు ఇవ్వండి అని చెప్తాం. ఇలా చిన్నవి ఫ్యూ 2 ఎగ్జాంపుల్స్ చెప్తే, ఒక డైరీ మిల్క్ కేసుకి, ఒక చిన్న 5 రూపీస్ డైరీ మిల్క్ కేసుకి విన్ అయినటువంటి సంఘటనలు ఉన్నాయి, కాంపన్సేషన్ వచ్చినటువంటి సంఘటన ఉంటుంది. మనం షాపింగ్ మాల్కి వెళ్తాం, ఒక సెట్ కొంటాం, ఆడు క్యారీ బ్యాగ్ కి మనీ వేస్తాడు, వాడు అడ్వర్టైజ్మెంట్ చేసుకోవడానికి మన మనీ ఎందుకు తీసుకుంటాడు. అటువంటి కేసే వైజాగ్లో పడ్డది. ఆల్మోస్ట్ 20,000 కాంపన్సేషన్ వచ్చింది. ఒక 2-3 years అయ్యింది మొబైల్ కొని, మొబైల్లో స్పేర్ పార్ట్ అవైలబుల్ గా లేదు సర్వీసింగ్ సెంటర్ లో. ఆ కంపెనీ ఉన్నా లేకపోయినా ఆ మొబైల్ లైఫ్ ఎంత వరకు ఉందో అంతవరకు స్పేర్ పార్ట్స్ కానీ సర్వీస్ కానీ అందించాల్సి ఉంటుంది, బాధ్యత కంపెనీది. సో ఇటువంటివన్నీ చిన్నవే కదా అని వదిలేకుండా వాటికి కూడా ముందుకు నమ్మని చెప్పి కోరుకుంటున్నాం. ఒకవేళ మీకు టైం లేకపోతే మీ దగ్గర పరిధిలో ఉన్నటువంటి ఎనీ కన్జ్యూమర్ ఆర్గనైజేషన్స్ కానీ మీరు సంప్రదిస్తే వాళ్ళే ముందు తీసుకుంటారు. కన్జ్యూమర్ చట్టం యొక్క ప్రైమ్ మోటో ఏంటంటే, కేసుల కంట ముందు అందరికీ అవేర్నెస్ తీసుకురావాలి. అవేర్నెస్ అనేది మేజర్ పార్ట్. సో ఇప్పుడు మీరు ఇన్ని ఇయర్స్ లో మీరు చూసిన డిఫరెంట్ కేసెస్ లో ది బెస్ట్ కేస్ ఏమన్నా ఒకటి ఎక్స్ప్లెయిన్ చేయగలరా? ఒక రిటైర్డ్ ఆర్మీ పర్సన్ ఒక 5 రూపీస్ ఈ స్టాప్లర్ పిన్, 5 రూపీస్ స్టాప్లర్ పిన్ మీద కేసు వేశారంట. సో ఎందుకు 5 రూపీస్ స్టాప్లర్ పిన్ మీద కేసు వేయడం అని చెప్పి టాప్ టు బాటమ్ నేమ్స్ కానీ లేకపోతే వాటిగా నేను ఎక్స్పోజ్ చేయను, కానీ టాప్ టు బాటమ్ లెవెల్లో అందరూ కూడా దీనికి ఎందుకు సార్ కేసు, దీనికి ఎందుకు సార్ కేసు అని అంటే, ఆ కన్జ్యూమర్ చెప్పాడంట, లేదు తప్పకుండా ఇది కేసు వెయ్యండి, 5 రూపాయలు అని కాదు, తనకి రెస్పాన్సిబుల్ లేదు ఆ బిజినెస్ పర్సన్కి, వెయ్యండి అని చెప్పి. సో వేసిన తర్వాత ఇక్కడ ఇచ్చినటువంటి జడ్జిమెంట్ కూడా వాళ్ళకి నచ్చకపోతే దాని పై కోర్టుకు కూడా వెళ్ళి కన్ఫామ్గా వాడికి పనిష్మెంట్ కావాలి అని చెప్పి పనిష్మెంట్ ఇచ్చింది. సో నాకేమనిపించింది అంటే, ఒక 70 years ఒక ఓల్డ్ పర్సన్ యొక్క ఆలోచనే నాకు ఇన్స్పిరేషన్ అనిపించింది. సో నాకైతే అదే ది బెస్ట్ కేస్ అని నేను అనుకుంటాను, అనిపిస్తూ ఉంటది. ఓకే. అండ్ వన్ మోర్ థింగ్ సార్, కన్జ్యూమర్ రైట్స్ దగ్గర మెయిన్ ఇష్యూ ఏమవుతుంది అంటే, ఇప్పుడు మీరు అన్నట్టు 5 రూపీస్ అంటే, ఇప్పుడు ఈ 5 రూపీస్ దాని గురించి నేను వాడి మీద కేసు వేసి ఆటల చుట్టూ తిరిగి ఎందుకు నా టైం వేస్ట్ చేసుకోవడం, అంటే నా టైంకి వాల్యూ 5 రూపీసేనా, ఎందుకు నేను దానికి అందరి చుట్టూ తిరిగి టైం వేస్ట్ చేయడం, అండ్ ఇది విన్ అవుతానో లేదో కూడా తెలీదు. సో టైం వేస్ట్ చేయడం ఎందుకు అన్న ఒక మెయిన్ కాన్సెప్ట్తో చాలా మంది నెగ్లెక్ట్ చేసేస్తారు. ఓకే చిన్నదే కదా ఏముంది అని. కానీ ఆ చిన్నది కూడా మనం ఆ కంపెనీ మీద ఫైట్ చేయగలిగితే వాళ్ళు రెక్టిఫై చేసుకుంటారు కదా. సో దట్ రేపొద్దున వేరే, అంటే నీకు పెద్ద ఇంపాక్ట్ అవ్వకపోవచ్చు, వేరే వాళ్ళకి దానివల్ల చిన్న మిస్టేక్ వల్ల చాలా పెద్ద ఇంపాక్ట్ అయ్యి ఉండొచ్చు. సో ఇటువంటి కేసెస్ మోర్ అండ్ మోర్ మేబీ మీరు అన్నట్టు అవేర్నెస్ క్యాంప్స్ కానీ ఇవన్నీ పెంచితే. అండ్ ఇంకొకటి సార్,
దీనికి మనకి బయట వేరే సివిల్ కానీ క్రిమినల్ కేసెస్ కానీ లాయర్కి అయ్యే ఎక్స్పెండిచర్స్ చాలా ఎక్కువ ఉంటాయి. అలాగే దీనికి ఎక్స్పెన్సెస్ ఎలా ఉంటాయి? ఒక కేసు కానీ ఒక కంప్లైంట్ కానీ రేజ్ చేసిన దగ్గర నుంచి దాని ఎండింగ్ వచ్చే వరకు ఎటువంటి ఫీజెస్ కానీ ఇలాంటివన్నీ ఉంటాయి? 0 ఎక్స్పెన్సెస్. ఓకే. మీరు ఒక చిన్న కేసు గ్రాడ్యువల్ గా ఇప్పుడు మనం లాక్స్ అబౌవ్ కేసెస్ వదిలేద్దాం. మా అయితే మనం ఒక బైక్ కేసు వరకు వెళ్తాం అనుకున్నాం ఎగ్జాంపుల్. సో ఇక్కడ మీకు ఇందాకలే చెప్పాను, దీనికి ఒక లాయర్ అవసరం లేదు మోస్ట్లీ. రెండోది ఏంటి అంటే మీరు టైం వేస్ట్ అవుతుంది, దాని తర్వాత ఇది విన్ అవుతానా లేదా, నా టైం వేస్ట్, నా డబ్బులు ఇంతే అనడానికే కన్జ్యూమర్ చట్టం క్రమక్రమంగా కన్జ్యూమర్కి ఫ్రీడమ్ ఇస్తుంది, వెసులుబాటు ఇస్తుంది. ఇప్పుడు ఏదైతే ఇప్పుడు మోడర్న్ సోషల్ మీడియా ఉందో, ఈ మోడర్న్ సోషల్ మీడియాను కూడా కన్జ్యూమర్ చట్టం వాడుకుంటుంది. అంటే ఏంటి, టోల్ ఫ్రీ నెంబర్ కాల్ చేస్తే రిజిస్టర్ అయిపోవడానికి కేసు, వాట్సాప్లో మీరు కంప్లైంట్ ఇస్తే రిజిస్టర్ అయిపోతుంది కేసు. సో ఇటువంటి మీరు ఒక కంప్లైంట్ రాసి పడేస్తే రిజిస్టర్ అయిపోద్ది కేసు. సో మీకు ఫుల్ ఫ్రీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకోటి ఏంటి అంటే మీ యొక్క కేసు ప్రతిదీ కోర్టుకి వెళ్తుందని లేదు. సో ఇప్పుడు మీరు ఏదైతే ఒక టోల్ ఫ్రీ నెంబర్కి మీరు కాంటాక్ట్ అయితే మీ ప్రాబ్లం ఏంటి, మీ గ్రీవియన్స్ ఏంటి అని అడుగుతారు. అడిగిన తర్వాత వాళ్ళే కంపెనీ, ఇప్పుడు మీకు ఎక్కడైతే ప్రాబ్లం అయిందో కంపెనీ వాళ్ళతో మాట్లాడి మీ ఇద్దరి మధ్య కూడా ఒక ఆర్బిట్రేషన్ చేసి ఏమైనా రిజల్యూషన్ కావాలి అంటే ఇన్ సాటిస్ఫాక్షన్ ఆఫ్ కన్జ్యూమర్, న్యాయబద్ధంగా ఎవరి పక్క అన్యాయం ఉంది, కన్జ్యూమర్ పక్క అన్యాయం ఉంటే కన్జ్యూమర్కి ఏం కావాలి అని చెప్పి కన్జ్యూమర్కి చేసేటువంటి క్రమంలో వాళ్ళు చూస్తారు. అవ్వని పక్షంలో కోర్టుకి వెళ్ళినా సరే, మీకు చెప్పాను కదా, ఒక వైట్ పేపర్ మీద రాసి చేస్తే ఆటోమేటిక్గా రిజిస్టర్ అయిపోతుంది కంప్లైంట్ అనేది. తర్వాత ఫ్యాక్ట్స్ వాట్ ఈజ్ వాట్ అని ఆ ఫ్యాక్ట్స్ని ఎస్టాబ్లిష్ చేయడానికి మీరు చేయలేరు, ఎవిడెన్స్ని మీరు ఎస్టాబ్లిష్ చేయలేరు అనేటువంటి క్రమంలో మీరు డబ్బులు పెట్టక్కర్లేదు. కన్జ్యూమర్ ఆర్గనైజేషన్స్ ఇప్పుడు చాలా ఎక్కువ ఉన్నాయి. ఆర్గనైజేషన్స్ అన్నీ కూడా ఎవరైనా వస్తే వాళ్ళ తరపున పోరాడడానికి మేము రెడీగా ఉన్నాం అనేటువంటి కసితో ఆర్గనైజేషన్స్ ఉంటాయి. సో అటువంటి వాళ్ళని వెల్కమ్ చేస్తారు, అటువంటి వాళ్ళని కూర్చోబెట్టి డ్రింక్ ఇచ్చి మీకు మేము న్యాయం చేస్తామంటే ఫ్యాక్ట్. అది ఆర్గనైజేషన్స్ అలా ఉన్నాయి. ఎందుకు అంటే లార్జ్ స్కేల్లో సర్వీస్ చేసేటువంటి అవకాశం ఉన్నటువంటి ఆర్గనైజేషన్ కన్జ్యూమర్ రైట్స్ ఆర్గనైజేషన్స్. కానీ అది ప్రజల్లోకి అవగాహన వెళ్ళాలి. ఇప్పుడిప్పుడే సంతోషం ఏంటంటే కేసులు పెరుగుతున్నాయి, దాని తర్వాత అవేర్నెస్ చాలా మందికి వస్తున్నాయి, ఆన్లైన్ కంప్లైంట్స్ అవి రేజ్ అవుతున్నాయి. హ్యాపీ సోషల్ మీడియా వల్ల ఇట్స్ గోయింగ్ ఫార్వర్డ్. ఓకే. ఇందులో కూడా ఏంటంటే కంపెనీస్ ఎవరైతే కేసు వేస్తారో వాళ్ళని థ్రెటన్ చేయడం కానీ అలాంటివి ఏమన్నా చూసారా? అటువంటి సిచ్యువేషన్స్ ఏమన్నా చూసారా? మమ్మల్ని థ్రెటన్ చేయడమా? కన్జ్యూమర్ని కానీ ఎవరు కేసు వేశారో, లేకపోతే ఈ ఆర్గనైజేషన్స్ ఎవరైతే కేసెస్ తీసుకుని కన్జ్యూమర్ తరపున ఫైట్ చేస్తున్నారో, ఏదైనా పర్టికులర్ కేసు వాళ్ళు పెద్ద పెద్ద కంపెనీస్ కానీ ఎవరైనా వీళ్ళని థ్రెటన్ చేయడం కానీ అటువంటి సిచ్యువేషన్స్ ఏమైనా చూసారా? థ్రెటన్ చేయడం అనేటువంటి సిచ్యువేషన్స్ చూడరు కానీ, సో జనరలైజ్డ్ గా బిజినెస్ పీపుల్ ఎప్పుడు థ్రెటన్ చేయరండి. మూవీస్ లో నుంచి బయటకు వచ్చేస్తే బిజినెస్ పీపుల్ ఎప్పుడు కూడా థ్రెటన్ చేయరు, అన్లెస్ అండ్ దెన్ అలా ఇంకా పర్సనల్ గా తీసుకున్నంత వరకు. ఏ ప్రాబ్లం అయినా ఒక సాఫ్ట్ మేనర్ లోనే క్లోజ్ చేయాలనుకుంటారు. ఏం చేస్తారంటే అవినాష్ ఒక కేసును డీల్ చేస్తున్నాడు, సో అవినాష్ కి క్లోజ్ అసోసియేట్ ఎవరు, అవినాష్ ఎవరు చెప్తే వింటాడు అనేటువంటి ఆలోచించి అవినాష్ క్లోజ్ అసోసియేట్ చేత అవినాష్ కి ఫోన్ చేయిస్తారు. ఎలాంటివి జరుగుతాయేమో తప్ప కానీ ఈ థ్రెటనింగ్స్ ఇవి అటువంటివి అయితే నాకు తెలిసి నేను ఎప్పుడు చూడలేదు. నాతో పాటు ఉన్నటువంటి కొలీగ్స్ లో కూడా ఇప్పుడు నేను చూడలేదు, వినలేదు. అంటే మీరు అన్నట్టు మూవీస్ లోనే వాటిలోనే మనం చూస్తాం కదా, ఇటువంటి కేసెస్ ఏమన్నా వేస్తే కన్జ్యూమర్ కదా, ఇటువంటి కంపెనీస్ మనం కేసెస్ వేసినప్పుడు ఏంటంటే వాళ్ళు థ్రెటన్ చేస్తారు. అటువంటి మూవీస్ చూడడం వల్ల కూడా చాలా మంది ఎందుకులే చిన్న మనం ఫైట్ చేయడం అని వదిలేస్తూ ఉంటారు. ఇప్పుడు మనకి సోషల్ యాక్టివిటీస్ కానీ ఇవన్నీ చూస్తే కనుక ఇన్ఈక్వాలిటీస్ అంటే కొంతమందికి ఎక్కువ డబ్బు ఉండొచ్చు, కొంతమందికి తక్కువ డబ్బు ఉండొచ్చు, కొంతమందికి ఫెసిలిటీస్ బాగుండొచ్చు, కొంతమంది ఫెసిలిటీ. వీటి వల్ల పిల్లల్లో ఎస్పెషల్లీ వాళ్ళ మెంటల్ హెల్త్ ఎలా ఇంపాక్ట్ అవుతుంది? అంటే వాళ్ళ నాన్నకి పెద్ద పెద్ద కార్లు ఉన్నాయి, మా నాన్నకి ఏమీ లేవు, లేదా పోనీ ఎస్పెషల్లీ ఆర్ఫన్స్ చూసుకుంటే వాళ్ళందరూ పేరెంట్స్తోని వాళ్ళతోనే బాగా ఉన్నారు, మేము చూస్తే ఇలాగ ఉన్నాము. దీనివల్ల మెంటల్ హెల్త్ ఎలా ఇంపాక్ట్ అవుతుంది? డెఫినెట్ గా కొంతమంది దాన్ని మెంటల్ హెల్త్ గా పాజిటివ్ గా తీసుకుంటారు, నెగిటివ్ గా తీసుకునే వాళ్ళు ఉంటారు. పాజిటివ్ గా తీసుకున్నాడు దాన్ని పట్టుకొని సక్సెస్ అవ్వాలనుకుంటాడు, నెగిటివ్ గా తీసుకున్నాడు ఆ డల్నెస్ తో ఆ డిమ్నెస్ తో
మనం ఎంత స్కోప్ ఇచ్చినా ఆ స్కోప్ని అందలేడు. సో ముఖ్యంగా ఏంటంటే నేనేం చేసినా తప్పకుండా దాని మీద గ్రౌండ్ వర్క్ చేస్తాను. సో అందుకే ఇప్పుడు మా ఆర్గనైజం మీకు కావాలంటే మొత్తం అన్ని ఇస్తాను, వీడియోస్ అండ్ ఫొటోస్ అన్ని. నేను ఒక ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్ లాగా క్రియేట్ చేశాను. వాళ్ళకి ఆ గ్రౌండ్ కానీ అక్కడ యాంబియన్స్ కానీ ప్రతి ఒక్కరూ కూడా ఇప్పుడు జనరల్గా మన ఇంట్లో మన పిల్లలు ఎలాగైతే ఉంటారో నా ఆర్గనైజంలో పిల్లలు కూడా అలాగే ఉంటారు. వాళ్ళు గ్రౌండ్లోకి వస్తే ఒక చెప్పులు వేస్తారు, ఇంటికి వెళ్తే ఒక లోపల ఉంటే ఒక చెప్పులు వేస్తారు, వాళ్ళు స్కూల్కి వెళ్తే ఒకటి, అలా అని బీచ్కి దీనికి వెళ్తే ఒకటి, అలా అని కాకుండా వాళ్ళు లోపలికి రావాలన్నా ఈ లోపలికి వెళ్ళాలన్నా బయటకు వెళ్ళాలన్నా ఒకటే వేని యూస్ చేస్తారు. నెంబరింగ్ బట్టి లైన్గా వెళ్తారు, లైన్గా వస్తారు, మార్నింగ్ లేస్తారు, యోగా చేస్తారు, రన్నింగ్ చేస్తారు, మిల్క్ తాగుతారు. ఆ షెడ్యూల్, డే షెడ్యూల్ అంతా కూడా ఒక ప్రొఫెషనల్ షెడ్యూల్ ఇస్తూ వాళ్ళకి చిట్-చాటింగ్ పెడుతూ మేము కూడా వీక్లీ వన్స్ వాళ్ళతో గేమ్స్ ఆడుకుంటూ ఒక ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేస్తాం. కనుక వాళ్ళకి ఆ ఉద్దేశం అయితే రాదు. మీరు చెప్పినటువంటివి అయితే చాలా కేసెస్లో అయ్యి డిప్రెస్ అయినటువంటి ఇవి కూడా ఉంటాయి, కానీ స్లోగా వాళ్ళు పాజిటివ్లోకి వచ్చేస్తారు. ఇప్పుడు ఈ భరోసా లవ్ ఫర్ హ్యూమానిటీ ట్రస్ట్లో వాట్ ఈస్ యువర్ గోల్? అంటే అల్టిమేట్గా మీరు నెక్స్ట్ 5 yearsలో 10 yearsలో వాట్ ఈస్ యువర్ ప్లాన్ అండ్ గోల్స్? ఎక్కడ అవసరం ఉంటే అక్కడ భరోసా ఉండాలి, భరోసా ఇవ్వాలి. అవసరం ఉన్న వాళ్ళకి మేము ఉన్నామని భరోసా ఇవ్వాలి. అందుకే భరోసా అని పెట్టారు, లవ్ ఫర్ హ్యూమానిటీ అని. భరోసా లవ్ ఫర్ హ్యూమానిటీ లార్జ్ గోల్ ఏంటి అంటే ఫౌండర్ అండ్ చైర్మన్గా అవినాష్ ఉన్నా లేకపోయినా భరోసా యొక్క సర్వీస్లో కంటిన్యూ అవుతూ ఉండాలి. అదే నా అల్టిమేట్ గోల్. దాన్ని ఇంకా ఎలా రీచ్ అవ్వాలి, ఏం చేయాలి అనేది ఇంకా టైం పడుతుంది. అది నా గోల్ అయితే అదే. నేను ఆ దశలోనే పోతున్నాను. నేనున్నా లేకపోయినా భరోసా ఉండాలా, అందరికీ భరోసా ఇస్తూ ఉండాలి. సక్సెసర్స్ అంటే ఇప్పుడు నేను వేరే ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కానీ లేకపోతే నా నెక్స్ట్ కానీ ఎవరన్నా దీన్ని నా లెవెల్లో అంటే నేను ఎంత కనెక్టెడ్గా దీన్ని టేక్ కేర్ చేస్తున్నా అంతే కనెక్టెడ్గా ఎవరైనా ఉంటే బాగుండు అన్నప్పుడు అలాంటి వాళ్ళని ఎలా తయారు చేయాలి మనం? ఇప్పుడు నా ఆర్ఫనైజ్ హోమ్లో ఉన్నటువంటి పిల్లల్లో ఎవరైనా పెద్దోళ్ళు అయితే వాళ్ళు అది టేక్ కేర్ చేసుకోగలిగితే 100% వాళ్ళు వాట్ ఈజ్ వాట్ అనేది చూశారు. కాబట్టి అది స్థాపించిన దగ్గర నుంచి వాళ్ళు ఉన్నారు కనుక వాళ్ళే బెటర్ పర్సన్స్ ఏమో నేను అనుకుంటున్నాను. ఇది జస్ట్ నేను అనుకున్నాను, ఇంకా అదే చేస్తాను అని కాదు. డిపెండ్స్ అపాన్ ద సిచ్యువేషన్. నా టీంలో ఎవరైనా ఇంకా బాగా హ్యాండిల్ చేయగలరేమో వీళ్ళకంట అని అనిపిస్తే వాళ్ళకైనా. ఓకే. అండ్ ఓవర్ ద కోర్స్ ఆఫ్ పీరియడ్లో మీకు డిఫరెంట్ రికగ్నిషన్స్ వచ్చాయి ఓకే మీ సర్వీస్కి. సో అటువంటి రికగ్నిషన్స్ వచ్చినప్పుడు వాట్ కైండ్ ఆఫ్ ఎమోషన్స్ యూ గో త్రూ? డెఫినెట్గా ఒక హ్యాపీనెస్ అయితే ఉంటుంది. ఎందుకు అంటే నేను మీకు చెప్పాను, సర్వీస్ చేయడం అనేది అంత ఈజీ పార్ట్ కాదు. సర్వీస్ చేయడం అంటే మనం కోల్పోవడమే అంటాను నేను. ఎందుకు మనం కోల్పోవడమే అంటే నీ దగ్గర డబ్బు ఉండొచ్చు, నీ దగ్గర ఫ్యామిలీ ఉండొచ్చు, నీ దగ్గర ఫ్రెండ్స్ ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు, మనశ్శాంతి లేనోడు ఆడినాడు కోల్పోయినట్టు అంటాను నేను. సో ఈ సర్వీస్లో ఉన్నప్పుడు ఏముంటుందంటే నేను చెప్పినట్టు ప్రతి ఒక్కడు కూడా అలా తిరుగుతున్నాడు, ఏం చేయడు, ఇది చేయడు అని. మీ అబ్బాయికి మంచి అవకాశాలు ఉన్నాయి కదా, ఇది చేయొచ్చు కదా అంటారు. మన ఫ్యామిలీకి ఉన్న బ్యాక్గ్రౌండ్లోనూ ఫ్రెండ్స్కి ఉన్న బ్యాక్గ్రౌండ్లోనూ మీ అబ్బాయికి మా కంపెనీకి పంపించవచ్చు కదా అని అంటారు. మీ అబ్బాయికి ఆ జీవీఎంసీలో కంప్యూటర్ ఆపరేటర్తో పడ్డది పంపించవచ్చు కదా అని అంటారు. ఇటువంటివి అన్నీ జరిగినప్పుడు మన పేరెంట్స్ బాధపడడం కానీ మనం బాధపడడం కానీ లేకపోతే ఇంకా ఏదోటువంటి విషయాల్లో ఇప్పుడు మీ అబ్బాయి ఏం చేస్తున్నాడు ఏంటంటే అలాగా సో అండ్ సో ట్రస్ట్ అది రన్ చేస్తున్నాడండి, అలాగా బయట అడ్వకసీ కూడా చేస్తారండి. ఎందుకంటే మీ అబ్బాయి చిన్నప్పటి నుంచి బాగుండేవాడు కదండి, మీ అబ్బాయి ఏదో ఆఫీసర్ అవుతాడు అనుకున్నా ఏదో అవుతాడు, అటువంటివన్నిటిని కూడా తీసుకుంటాం కాబట్టి సో దాన్నే జయించి చేసినప్పుడు ఇంకా దేన్నైనా వెల్కమ్ చేస్తాం. అండ్ సార్ ఇటు సర్వీస్లోని అంటే రికగ్నిషన్స్ ఇప్పుడు మూవీస్లోనో బిజినెసెస్లోనో వాటిల్లో మూవీస్లో ఎలా యాక్ట్ చేశాడన్నో దాన్ని బట్టి వచ్చే కలెక్షన్స్ ఉన్నది, బిజినెస్ ఎలా వర్కౌట్ అవుతుందో దానికి వచ్చే రెవెన్యూస్ బట్టో మనం ఐడెంటిఫై చేయొచ్చు, వీళ్ళకి అవార్డ్స్ ఇవ్వాలి. సర్వీస్లో ఏంటంటే చిన్నది చేసినా పెద్దది చేసినా సర్వీస్ ఓకే, దానిలో ఎలా రికగ్నైజ్ చేస్తారు? అసలు వాళ్ళు తీసుకునే పారామీటర్స్ ఏంటి? అది డిఫరెంట్ ఆర్గనైజేషన్స్ ఎవరైతే అవార్డ్ ఈవెంట్స్ కండక్ట్ చేస్తున్నారో దానికి ఒక జడ్జి ప్యానల్ ఉంటుంది. ఓకే, ఆ జడ్జి ప్యానల్ ఏదైతే ఉందో ఆ ప్యానల్లో ఉన్నటువంటి పర్సన్స్ బట్టి వాళ్ళ మైండ్ సెట్ బట్టి దేని కన్సిడరేషన్ చేస్తారు అంటే ప్రాక్టికల్ రూట్ లెవెల్లోకి వెళ్ళి ఎవడైనా వర్క్ చేసినోడు ఉన్నాడా
లేకపోతే ఒక ఇన్నోవేటివ్గా ఎవడైనా వర్క్ చేసినోడు ఉన్నాడా, లేకపోతే లార్జ్ స్కేల్లో ఏంటిది వీటి చేసేటువంటి వర్క్ లార్జ్ స్కేల్లో సొసైటీకి ప్లస్ అయ్యింది. డిఫరెంట్ పారామీటర్స్లో ఆడి యొక్క దీన్ని బట్టి డిఫరెంట్ పారామీటర్స్ని తీసుకుంటూ వాళ్ళు అనౌన్స్ చేస్తారు. అండ్ సార్ ఇప్పుడు ఎస్పెషల్లీ అమ్మాయిలు అబ్బాయిలకి చూసుకుంటే, ఎస్పెషల్లీ అమ్మాయిలకి ఓకే ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైమ్ వాళ్ళకి మదర్ నీడ్ ఓకే డిఫరెంట్ స్టేజెస్లో వాళ్ళకి నీడ్స్ అండ్ నెసెసిటీస్ మారుతూ ఉంటాయి. సో అటువంటివి ఎలా హ్యాండిల్ చేస్తారు ఇటువంటి ఆర్గనైజేషన్స్? జనరల్గా ఏంటంటే దీనికి ఆన్సర్ ఇవ్వాలి అని అంటే నిజంగా డిఫికల్ట్ అనే చెప్తాను. ఎందుకు డిఫికల్ట్ అని చెప్తానంటే నాకు కూడా ఆన్సర్ దొరకలే. నేను ఇప్పుడు లిటిలాక్స్ ఆర్గనైజం అని పెట్టా. చాలా మంది అడిగారు ఎందుకు లేడీస్ కూడా పెట్టచ్చు కదా అని. నేను మా బ్రదరే, ఎవరో లేరు మాకు. సో మాకు లేడీస్ పరిస్థితులు ఏంటి, వాట్ ఈస్ వాట్ అని నాకు తెలియదు. సో ఇఫ్ ఇన్ కేస్ పెట్టిన 24 మెంబర్స్ లేడీని, ఈ లేడీస్ని సేఫ్ గార్డ్ చేయడానికి ఒక 2 లేడీస్ ఉండాలి, ఒక 2-3 లేడీస్ని మనం స్టాఫ్ పెట్టాలి. ఈ 2-3 స్టాఫ్తో పాటు అది రన్ చేయగలమా అంటే రన్ చేయలేము. ఇంకొక జెంట్స్ని పెట్టాలి. అక్కడ ఏం జరుగుతుందో, ఎలా జరుగుతుందో, వాట్ ఈస్ వాట్ అని మనకి బయట టెన్షన్స్ కంటే ఈ టెన్షన్ ఎక్కువైపోతుంది కనుక. సో మ్యాక్సిమం నాకు తెలిసి లేడీస్ హోమ్స్ అన్ని కూడా ట్రస్ట్లు, లేడీస్ రన్ చేసేటువంటి ట్రస్ట్లలోనే ఎక్కువ మ్యాక్సిమం ఎక్స్క్లూజివ్గా మ్యాక్సిమం అంటే ఒక 80-70% వాళ్ళకే ఉంటాయి. 20% జెంట్స్ కూడా. ఇప్పుడు నేనున్నాను, ఇప్పుడు ఈ ఏజ్లో నాది ఇంకా 2 years బేబీ కాబట్టి దాని అప్ అండ్ డౌన్స్ ఇవి అవి అన్నీ నాకు తెలియదు కాబట్టి జెంట్స్ ఓపెన్ చేశాను. క్రమంగా నాకు 15 years ఎక్స్పీరియన్స్ వస్తే నేను కూడా ధైర్యంగా దీంట్లో తెలిసినటువంటి అప్ అండ్ డౌన్స్ ప్లస్ అండ్ మైనస్ అన్ని బట్టి నేను కూడా లేడీస్కి వెళ్తానేమో. ఎవరన్నా అంటే ఇప్పుడు అందరికీ కూడా ఏంటంటే వాళ్ళ కెరీర్స్, వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ ఇండివిజువల్ గ్రోత్ అనేది చాలా ఇంపార్టెంట్ అనుకుంటారు. అటువంటి అంటే మీరు ఎంత బిజీగా ఉన్నా 24/7 7 days a week ఎంత బిజీగా ఉన్నా ఎంతో కొంత టైము సొసైటీకి, చుట్టుపక్కల ఉన్న చిన్న ప్రాబ్లమ్స్కి టైం కేటాయించడం వల్ల వీ కెన్ ఆల్ కలెక్టివ్లీ బిల్డ్ అ బ్యూటిఫుల్ సొసైటీ. సో వాట్ కైండ్ ఆఫ్ అడ్వైజ్ ఆర్ వాట్ కైండ్ ఆఫ్ అడ్వైజ్ యూ గివ్, అంటే ఎటువంటి చిన్న యాక్టివిటీస్ చేసి మీరు సొసైటీకి హెల్ప్ అవ్వగలరు, which doesn't take much time or which doesn't take much of your money or ఇది చిన్న యాక్టివిటీస్ ఎలాంటివి చేయగలరు సొసైటీకి? ఇటీవల కాలంలో కొన్ని సర్వీస్ చేస్తున్నారండి. బర్త్డేస్కి ఫుడ్ డిస్ట్రిబ్యూషన్స్ ఇవన్నీ. నేనేమంటానంటే ఫస్ట్ మీ ఫోటో ప్రపంచాన్ని వదిలి బయటకు రండి అంటాను. ఫోటో ప్రపంచాన్ని వదిలి బయటకు వచ్చి మీ ఫొటోస్ కోసం, వీడియోస్ కోసం, ఇన్స్టాగ్రామ్స్ కోసం, వాటి కోసం సర్వీస్ చేయొద్దు. ఓకే, పిల్లల దగ్గరకు వచ్చి ఎవరైనా సరే, ఇప్పుడు జనరల్గా చెప్తాను, ఇప్పుడు మీరు ఒకరి దగ్గరికి వెళ్తున్నారు, ఎందుకు వెళ్తున్నారు? మీ బర్త్డేని, మీ హ్యాపీనెస్ని వాళ్ళతో కలిపి సెలబ్రేట్ చేసుకోవడానికి వెళ్తున్నారు. మీరేం చేస్తారు? వస్తారు, మీ ఫొటోస్ వీడియోస్ వరకు ఉంటారు, వాళ్ళతో ఎఫెక్షన్ ఉండదు, వాళ్ళతో ఇది ఉండదు. సో వాళ్ళకు కూడా ఇంటర్నల్గా వీళ్ళు మమ్మల్ని యూజ్ చేసుకుంటున్నారా, వాడుకుంటున్నారా అనేటువంటి ఫీల్ వచ్చేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి. కొంతమంది ఉంటారు, ఇప్పుడు రోడ్డు సైడ్ బెగ్గర్స్ ఫుడ్ ఇద్దాం అనుకుంటారు, ఫ్రంట్ సీట్ లో కారులోంచి దెక్కుంటే అలా అందిస్తూ ఉంటారు. సో నేనేమంటానంటే మనం చేసేటువంటి సర్వీస్ ఒకరికి చేసిన సాటిస్ఫాక్షన్గా నువ్వెంత సాటిస్ఫాక్షన్ ఫీల్ అవుతావో నీ ఆపోజిట్ పర్సన్ కూడా అంతే సాటిస్ఫాక్షన్ అయితూ చేయమంటాను. ఇంకా యూత్కి ఇచ్చేటువంటి నా అడ్వైజ్ ఒక్కటే, మనందరం కూడా ఒక డేలో ఒక 5-10 minutes అయినా కూడా స్పెండ్ చేస్తాం కదా వేస్ట్గా, అదే 5-10 minutes సొసైటీకి ఉపయోగపడేటట్టు నువ్వు ఒక మెసేజ్ పెట్టుకో స్టేటస్లో, సొసైటీకి ఉపయోగపడేటువంటి మెసేజ్. ఇప్పుడు నేను నా దాని గురించే మాడతాను, కన్జ్యూమర్ రైట్స్లో ఉన్నాను నేను, యాంటీ కరప్షన్లో ఉన్నాను నేను, సో అండ్ సో అయింది. ఒక కన్జ్యూమర్ కేసులు అయ్యేటువంటి పేజెస్ ఉంటాయి, అవి ఫాలో అవ్వండి. అందులో మంచి జడ్జిమెంట్ ఏమైనా ఉందనుకోండి, ఆ లింక్ పెట్టండి. 1 minute ఆఫ్ యువర్ టైం, 2 minutes ఆఫ్ యువర్ టైం. మీ లింక్లో 150 మందిలో ఒక ఇద్దరు చూసినా ఒక ఇద్దరికి మీరు అవేర్నెస్ ఇచ్చిన వాళ్ళే అవుతారు కదా. ఇట్స్ సంథింగ్ యూస్ఫుల్ టు ద సొసైటీ. సో ఇటువంటి చిన్న చిన్నవి చేసుకుంటూ వస్తే, సో ఇప్పుడు ఎవరో ఉంటారు మీ ఇంటి దగ్గరలో, వాళ్ళకి ఏదో కార్డు అప్లై చేయాలి, అప్లై చేయడం రాలేదు, మీరు హెల్ప్ చేయండి. సో నేనేమంటానంటే వన్స్ యూ స్టార్ట్ హెల్పింగ్, అటుపక్క నుంచి వచ్చేటువంటి రెస్పాన్స్ విల్ బిల్డ్ యువర్ సర్వీస్. అంటే ఇప్పుడు మీలాగా
కంప్లీట్గా వాళ్ళ కెరీర్స్ అవన్నీ కాకుండా నేను కూడా సొసైటీకి సర్వీస్ చేస్తాను, దిస్ ఈజ్ మై ప్రైమరీ ఆబ్జెక్టివ్ అని వద్దాం అనుకున్న వాళ్ళకి వాట్ కైండ్ ఆఫ్ అడ్వైజ్ యూ విల్ బి గివింగ్? అది వాళ్ళ మైండ్ సెట్ బట్టి డిపెండ్ అయి ఉంటుంది. ఇప్పుడు కొంతమంది సోషల్ మీడియా వరకు కొంతమంది పరిమితం అయి ఉంటారు, నేను సోషల్ మీడియాలో హెల్ప్ చేయగలను అని. సో వాళ్ళు కూడా గ్రేట్ సర్వీస్ పీపుల్ అంటాను నేను. ఇప్పుడు ఒక దగ్గర జరుగుతున్నటువంటి తప్పని నువ్వు సోషల్ మీడియాలో అందరికీ తెలిసేటట్టు చేస్తున్నావు. సో ఒక దగ్గర జరుగుతున్నట్టు ఇప్పుడు నేను కొన్ని వీడియోస్ చూస్తాను ఇన్స్టాగ్రామ్లో. సో ఇప్పుడు నీకు ఏటీఎం నీకు లాక్ అయిపోతే ఇలా రిలీజ్ చేసుకోవచ్చు, ఇప్పుడు నీకు హైవేలో ట్రావెల్ చేస్తుంటే నీ పెట్రోల్ అయిపోతుంది, టోల్ గేట్ నీకు పెట్రోల్ తేవాలి, నువ్వు టోల్ గేట్ డబ్బులు కడుతున్నావు కదా, అదొక రూల్ అని ఒక వీడియో చేసి పెట్టడం, అది ప్రమోట్ చేయడం, ఇటువంటి సర్కమ్స్టాన్సెస్ జరిగినప్పుడు ఏమంటానంటే నేను ఆ చిన్న కైండ్స్ ఆఫ్ హెల్ప్స్ అయినా ఎనీ కైండ్ ఆఫ్ హెల్ప్ నీ పరిధిలో నువ్వు చేయగలిగింది అలా చేయగలిగినాడు అలా చేస్తాడు. లేదు నాకు టైం ఉంది అంటావు, మీ దగ్గరలో ఉన్నటువంటి సచివాలయాలకో, జీవీఎంసీ ఆఫీసులకో, ఎంఆర్ఓ ఆఫీసులకో ఎక్కడ వెళ్ళండి, చాలా మంది ఉంటారు. ఏంటి వాళ్ళకి అప్లికేషన్ ఫిల్ చేయడం రాదు, మీరు చేయరా బాబు అని అడుగుతారు. మీ ఇంటి దగ్గరలో ఉన్న ఆఫీస్కి వెళ్ళండి, ఒక 1 hour కూర్చోండి సరదాగా, అలా ఎవరైనా అడిగితే చెయ్యండి, వచ్చేయండి. మీకు అక్కడ 1 hour కూర్చోవడం వల్ల చాలా నేర్చుకుంటారు కూడా, డిఫరెంట్ మైండ్ సెట్ పీపుల్ని చూస్తారు, అక్కడ ఆ వ్యవస్థ ఎలా ఉందనేది చూస్తారు, అక్కడ ప్లస్లు ఏమైనా జరుగుతున్నాయా మైనస్లు ఏమైనా జరుగుతున్నాయా అనే నాలెడ్జ్ వస్తుంది. అది మీకు కూడా ఉపయోగపడుతుంది, ప్రజలకు కూడా ఉపయోగపడుతుంది. సో వాళ్ళ యొక్క పాత్ బట్టి, వాళ్ళ యొక్క ఆలోచన బట్టి, నా ఆలోచన విధానం ఎలా చెప్తుంది, వాళ్ళ ఆలోచన విధానం బట్టి ఎనీథింగ్ వాళ్ళు తిరిగి ఏం ఎక్స్పెక్ట్ చేయకుండా ఎవరికైనా, సింగిల్ పర్సన్కైనా, సొసైటీకైనా హెల్ప్ చేసేటువంటి ఏ అవకాశం ఉన్నా 100% హెల్ప్ చేయండి అని చెప్తూ యూత్కి నేను ఎప్పుడూ ఒకటే చెప్తా ఉన్నాను. నేను కూడా అన్ని రకాల ఎంజాయ్మెంట్స్ చేస్తాను, ఫ్రెండ్స్తో ట్రిప్స్కి వెళ్తాను, పార్టీస్కి వెళ్తాను, ఆల్ కైండ్స్ ఆఫ్ ఎంజాయ్మెంట్స్ విత్ ఫ్రెండ్స్ అన్నీ చేస్తాను. కానీ చాలా రకాలైనటువంటి ఎంజాయ్ చేశాను. కానీ సోషల్ సర్వీస్లో మనకు వచ్చేటువంటి సాటిస్ఫాక్షన్ ఏ ఎంజాయ్మెంట్లో రాదు. ఐ రిక్వెస్ట్ ఎవ్రీ యూత్ టు టేస్ట్ దట్ సాటిస్ఫాక్షన్ వన్స్ అంటాను. ఇందాక కూడా అదే చెప్పాను కదా, ఒకసారి మనం ఒక సర్వీస్ చేస్తే ఆ సర్వీస్ నుంచి వచ్చే సాటిస్ఫాక్షనే ఆటోమేటిక్గా మీ సర్వీస్ లైఫ్ని పెంచేస్తూ ఉంటుంది. మీరేం చేయక్కలేదు, ఆటోమేటిక్గా అదే పెంచుతూ పోతుంది. ఓకే. అండ్ ఇంకొకటి సార్, మీరు ఇందాక అన్నట్టు సోషల్ మీడియా 2 sides ఆఫ్ ద కాయిన్. ఓకే, సోషల్ మీడియా మీరు అన్నట్టు అవేర్నెస్ పెంచుతుంది, చాలా మంది అవేర్నెస్ పెంచే వీడియోస్ కానీ ఇవన్నీ చేస్తున్నారు. అండ్ ఇంకొక అదర్ సైడ్ ఆఫ్ ద కాయిన్ మీరు అన్నట్టు చేసే చిన్నవన్నీ కూడా ఫొటోస్ తీసుకొని పెడుతున్నారు, ఫొటోస్ కోసమే చేస్తున్నారు. సో అంటే వాళ్ళు చెప్పే ఆన్సర్స్ ఎలా ఉంటాయంటే, ఇప్పుడు నేను నా బర్త్డేని ఇలా సెలబ్రేట్ చేసుకున్నాను ఎవరికి తెలియదు కదా, సో నేను ఇలా వీడియోస్ అవన్నీ పెట్టడం వల్ల రేపొద్దున వేరే వాళ్ళు చూసి వాళ్ళు కూడా సెలబ్రేట్ చేసుకుంటారేమో, అందుకే నేను పెడుతున్నాను, అలాగా ఆన్సర్స్ అలా సంజాయిషీలు ఇచ్చుకుంటా ఉంటారు. నేను మీకు అందుకే చాలా వెరీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. మీకు నేను ఫొటోస్ చేస్తాను, నేను వీడియోస్ చేస్తాను. ఈరోజు నేను చేసింది 10 మందికి తెలిస్తేనే కదా నాది బిల్డ్ అవుతుంది, నేను 10 మందికి హెల్ప్ చేయగలను, ఆర్గనైజేషన్ బిల్డ్ అయితే. నేననేది నువ్వు సాటిస్ఫాక్షన్గా నీ వర్క్ చేస్తూ నీ వర్క్ని 100% సర్వీస్ ఇస్తూ వీడియోస్ తీసుకో. వీడియోస్ తీసుకోవడం తప్పనట్లేదు, నేను ఫొటోస్ వీడియోస్ కోసమే చేయడం తప్ప అంటున్నాను. ఓకే, ఇప్పుడు ఇలా ఫుడ్ పెట్టేసి ఫోటో అయిపోగానే అక్కడ కింద పడేసి వెళ్ళిపోవడం అది వద్దంటాను. ఇప్పుడు నువ్వు చింపు, అందులో రైస్ అయ్యు, కర్రీ అయ్యి, కూర్చో అక్కడ. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏదో ఒక ఓల్డ్ ఏజ్ హోమ్కే వెళ్ళావు, వెళ్ళావు కదా, ఫుడ్ అంతా డిస్ట్రిబ్యూట్ చేస్తారు, ఫొటోస్ వీడియోస్ అయిపోగానే వెళ్ళిపోతారు. అక్కడ ఒక 15 minutes ఎంతసేపు తింటారు, 15 minutes. అమ్మాయి సాంబార్ కావాలా, చారు కావాలా, పప్పు కావాలా, గివ్ యువర్ 100%. అప్పుడు వీడియోస్ ఫొటోస్ తీసుకో, తప్పలేదు అంటారు. ఓకే. అండ్ సార్ ఇంకొంతమంది కాన్వర్జేషన్స్, పాయింట్ ఆఫ్ వ్యూస్ ఎలా ఉంటాయంటే, ఇప్పుడు గవర్నమెంట్ మన అందరి దగ్గర నుంచి ఎంత ట్యాక్స్ మనీ ఇవన్నీ కలెక్ట్ చేస్తుంది కదా, వాళ్ళు చూసుకోవచ్చు కదా వీళ్ళందరినీ, నేనెందుకు నా టైం వేస్ట్ చేయాలి, నేనెందుకు నా మనీ అండ్ ఎఫర్ట్ వేస్ట్ చేయాలి, గవర్నమెంట్కే లేనప్పుడు నాకెందుకు అన్న వాళ్ళకి ఏం చెప్తారు? ఓకే, రైట్, వాళ్ళు చెప్పిన దానికి నేను యాక్సెప్ట్ చేస్తాను. అలా అడిగిన వాళ్ళకి నేను ఆపోజిట్ క్వశ్చన్ ఒకటి వేస్తున్నాను. నీకు ఒక అన్యాయం జరిగింది ఏదో ఒక ఆర్గనైజేషన్ ద్వారా, దాన్ని నువ్వు గవర్నమెంటే చూస్తుందని వదిలేస్తావా? లేకపోతే అన్యాయం ఎక్కడ జరిగింది, ఏం జరిగింది, ఎందుకు జరిగింది? ఇప్పుడు కన్జ్యూమర్ రైట్స్ మీద మీకు ఒక ప్రాబ్లం వచ్చిందండి. ఎగ్జాంపుల్, మీకు కన్జ్యూమర్ రైట్స్ అంటే ఏంటో తెలియదు, గవర్నమెంట్ ఉంది కదా చూసుకుంటుంది అంటారా? కన్జ్యూమర్ రైట్స్ పనిచేసినటువంటి ఆర్గనైజేషన్కి వెళ్తారా? వెళ్ళి హెల్ప్ అడుగుతారు కదా,
ఇప్పుడు ఈ ఆర్గనైజేషన్ కూడా గవర్నమెంట్ ఉంది, గవర్నమెంట్ సంబంధించినటువంటి డిపార్ట్మెంట్స్ ఉన్నాయి, దానికి సంబంధించినటువంటి శాఖలు, ఆఫీసర్లు అందరూ ఉన్నారు. మా దగ్గరికి ఎందుకు వచ్చామనంటే ఇటువంటి డిప్లొమాటిక్ క్వశ్చన్స్కి ఆన్సర్స్ ఉండవు సార్. మనకు ఆ ప్రాబ్లం వస్తే ఆ ప్రాబ్లం ఎవడైనా సాల్వ్ చేయడానికి వస్తాడా అని ఎదురు చూస్తామా, గవర్నమెంట్ వస్తుందా అని ఎదురు చూస్తామా? గవర్నమెంట్ ఈజ్ నథింగ్ బట్ మనమే హ్యూమానిటీ బిల్డ్ అవ్వాలంటాను. ఓకే. అండ్ మీ హోల్ జర్నీలో వాట్ ఈస్ యువర్ మోస్ట్ మెమరబుల్ మూమెంట్? ఈ సోషల్ సర్వీస్ దాంట్లో మోస్ట్ మెమరబుల్ మూమెంట్ ఏంటి అంటే, నా బర్త్డేకి ఆర్ఫనైజ్ హోమ్ పెట్టిన తర్వాత ఆర్ఫనైజ్ హోమ్ కిడ్స్ అందరూ కూడా నాకు ఒక గిఫ్ట్ ఇచ్చారనమాట. కిడ్స్ అందరూ ఏంట్రా బాబా గిఫ్ట్ అంటే, ఒక పేపర్ల మీద ఒక నా డ్రాయింగ్ వాళ్ళందరూ అనుకోని. సో నాకు హ్యాపీ అనిపించింది, ఎందుకంటే మీకు తెలియపోవచ్చు ఆ 24 కిడ్స్ ఏంటో. ఆ 24 కిడ్స్లో ఎవడేంటో నాకు తెలుసు. అటువంటి పర్సన్ని ఒకళ్ళు రూరల్ నుంచి తీసుకొచ్చాం, ఒకళ్ళని ఇంకో చోట నుంచి తీసుకొచ్చాం, ఒకరు కాలువలో ఆడుకున్నోని తీసుకొచ్చాం. ఇటువంటి అందరినీ షేప్ అవుట్ చేసాం, మనం షేప్ చేసాం, వాళ్ళందరినీ షేప్ అవుట్ ఉన్నటువంటి అందరినీ షేప్ చేసాం. అటువంటి వాళ్ళు ఒక మంచిగా ఏంటది సొసైటీలో ఎలా రీచ్ అవ్వాలి, ఏం రీచ్ అవ్వాలి, ఇది అదే వాళ్ళకు కూడా నా స్టోరీ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒరే బాబు నేనేమీ పెద్ద అది కాదు ఇది కాదు, సో నేనేమంటానంటే లైఫ్లో బాగుండాలి, మీరు ఇది ఉండాలి. నేను వాళ్ళతో 1-on-1 అందరితో షేర్ చేసుకుంటూ మాట్లాడుకుంటూ ఉంటాను. వాళ్ళు మ్యాక్సిమం మెంబర్స్ అందరూ కూడా సార్ కొంతమంది సార్ మీరు ఏదైతే ఆర్మీ ఎయిర్ ఫోర్స్లోకి వెళ్దాం అనుకున్నారో వెళ్ళలేకపోయారు, మీరు వేసిన విత్తనం కదా సార్, మేము వెళ్ళి మీ యొక్క ఆశయాన్ని మేము తీర్చుతామని రాసినోడు ఉన్నాడు. సార్ మా జీవితం మా లైఫ్ అంటే ఏంటో తెలియని మేము దీనికి ఎలా ఉన్నామంటే రీజన్ మీరే అని రాసినోడు ఉన్నారు. అలాగే డిఫరెంట్ ఇంకోటేమో సార్ తప్పకుండా మీలాగా నేను ఇంకో హోమ్ పెడతాను సార్ పెద్ద అయితే, డిఫరెంట్ ఆ ఒపీనియన్స్ మీరే నా ఇన్స్పిరేషన్ సార్ అని రాసినప్పుడు నాకు చాలా సాటిస్ఫాక్షన్ అనిపించింది. ఎందుకంటే ఒకడొకడు కొట్టేసుకోవడం, ఒకడినొకడు కాల్ చేసుకోవడం, ఇంకా చాలా అంటే ఒక 2-3 months నరకం అనొచ్చు. రాత్రి పడుకుంటే ఫోన్ మోగితే భయం వేసేది. ఎవడో పడిపోయాడు, వాడికి బ్లడ్ వస్తుంది, వాడికి ఇది వస్తుంది అది వస్తుంది, టప్పని మళ్ళీ వెంటనే వెళ్ళడం. మా 20 kilometers డిఫరెన్స్ మా హోమ్కి మన ట్రస్ట్ దానికి వెంటనే నైట్ టైం ట్రావెల్ చేయడం, హాస్పిటల్కి వెళ్ళడం, వాడిని చూపించడం. ఇటు స్కూల్కి పంపిస్తే స్కూల్లో ప్రిన్సిపల్స్ తిట్టేవారు, ఏంటి ఇలాగ చేస్తున్నారండి, అలా చేస్తున్నారండి, ఇది కంప్లైంట్స్ ఏంట్రా బాబు ఈ హెడ్ఏక్ బాధ అనిపించిన ఆ మూమెంట్లో విత్ ఇన్ ద స్పాన్ ఆఫ్ 1 yearలో ఐ విల్ షేర్ యూ ద ఫొటోస్. ఆ స్కూల్లో జరిగినటువంటి ప్రతి ప్రోగ్రాంలో కూడా ఇట్ మే బి ఏ స్పోర్ట్స్, ఇట్ మే బి ఏ కల్చరల్ యాక్టివిటీ, ఇట్ మే బి ఏ సైన్స్ ఎగ్జిబిషన్, మా పిల్లలు చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తున్నారు. ఆ విధంగా వాళ్ళని షేప్ చేసినందుకు హ్యాపీ అనిపించింది. ఇంకా వీళ్ళు అవ్వాలి అని అనిపించి ఆ షార్ట్ ఏజ్లో ఒక మెచ్యూర్డ్గా థింక్ చేస్తున్నారని నాకు అనిపించి చాలా సాటిస్ఫై ఫీల్ అయ్యాను ఆ రోజు. ఒక ఆర్ఫనైజ్ పెట్టినప్పుడు 24-35 వాట్ ఎవర్ ద నెంబర్ ఆఫ్ కిడ్స్ ఏంటంటే ఈ కిడ్స్ కౌంట్ పెరగకపోతే బాగుండు, అంటే పెరగలేదు అంటే ఏంటి ఆర్ఫన్స్ లేరనే కదా. సో పెరగకపోతే బాగుండని ఎప్పుడని అనుకున్నారా? పెరగకపోతే బాగుండు అని అనుకున్నా అది జరగని పని, కానీ అది మనం ఆపలేము కానీ పెంచలేము కూడా అలాగని. ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు చిన్న రూమ్లోని 20 మందిని తోసేటువంటి హోమ్స్ ఉంటాయి చిన్న ప్లేసుల్లో. ఇప్పుడు నా హోమ్ అయితే గవర్నమెంట్ గైడ్ లైన్స్ ఏవైతే ఉన్నాయో సిడబ్ల్యూసి ఉంటుంది, సిడబ్ల్యూసి గైడ్ లైన్స్ అనుకూలంగా వాష్రూమ్స్ కానీ కన్స్ట్రక్ట్ చేశాను. వాష్రూమ్స్ కానీ లేకపోతే హోమ్ కన్స్ట్రక్ట్ చేయలేదు, వాష్రూమ్స్ కన్స్ట్రక్ట్ చేశాను. దాని తర్వాత వంటగది వీళ్ళతో కలిపి ఉండకూడదని పక్క చిన్న వంటగది ఒకటి కన్స్ట్రక్ట్ చేశాను. సో సిడబ్ల్యూసి గైడ్ లైన్స్కి అనుగుణంగా నాకు 24 members ఉండడమే అవుతుంది. వాళ్ళని మాత్రమే ఉంచాను. ఇంకా నా దగ్గరికి వస్తున్నా నేను వాళ్ళకి ఒకటే చెప్తున్నాను, ఎవరైతే తీసుకొచ్చారో పిన్నులు చిన్నాళ్ళు ఇప్పుడు నాకు ఇక్కడ పెట్టే స్కోప్ లేదు, నువ్వు ఎక్కడైనా చదివిస్తావు అని అంటే నా ట్రస్ట్ నుంచి నాకు అవకాశం ఉన్నట్టు సీట్ ఇప్పించడం కానీ నేను మనీ పే చేయడం కానీ అని చేస్తున్నాను మ్యాక్సిమం. ఎందుకంటే ఇప్పుడు ఈ సీజనల్ వైరసెస్ వల్ల ఎక్కువ ఆర్ఫన్స్ అయిపోతారు. అంటే అందరి దృష్టిలో ఆర్ఫన్స్ అంటే ఎవరూ లేరని, నా దృష్టిలో ఆర్ఫన్స్ అంటే తల్లిదండ్రులు లేని వాళ్ళని. అంటే ఇప్పుడు చిన్న పిన్ని వాళ్ళ పిల్లల్నే చూసుకోలేనటువంటి మోడరైజ్డ్ సొసైటీలోకి వచ్చాం మనం. మన పిల్లల్ని మనం చూసుకోవడమే కష్టం, పిల్లల్ని మనం పెంచడమే కష్టం. మనమా పిల్లలా అని అంటే
ఒకప్పుడు మనం చచ్చినా పిల్లల్ని బాగా చూసుకోలేనటువంటి పరిస్థితి నుంచి మన హ్యాపీనెస్ తర్వాతే పిల్లలు అనేటువంటి పరిస్థితికి మోడరైజ్డ్ సొసైటీలోకి వచ్చాం. సో తల్లిదండ్రులు లేకపోతే పిల్లలు చిన్నాన్నలు వాళ్ళు ఏం చూస్తారు? సో ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ బట్టి అయితే తల్లిదండ్రులు లేని ప్రతి ఒక్కరు అనాథలని నేను అంటాను. మనం ఎంత మంచి చేస్తున్నా నలుగురు 4 విధాలుగా అనుకుంటున్నారు, వాడి వీడు మనల్ని ఇచ్చేస్తున్నాడని. అటువంటి లోయెస్ట్ పాయింట్స్ ఎప్పుడు ఫేస్ చేశారు? ఆ లోయెస్ట్ పాయింట్ నుంచి బయటికి రావడానికి ఏం చేశారు? లోయెస్ట్ పార్ట్లో అంటే ఇప్పుడు నా ఆర్గనైజేషన్లో కాకుండా నేను ఇంకొక ఆర్గనైజేషన్లో వర్క్ చేశాను నేను. సో ఆర్గనైజేషన్లో వర్క్ చేసినప్పుడు ఆర్గనైజేషన్ నుంచి ట్రెజరర్ ఫండ్ రైజ్ చేశారు సమ్ ఏదో హెల్త్ ఇష్యూ కోసం అని చెప్పి. దీనివల్ల ఏం జరిగిందంటే ఈ ఆర్గనైజేషన్తో పాటు మిగిలిన ఆర్గనైజేషన్స్ కూడా కొంచెం ఫండ్ రైజ్ చేశాయి. అందులో ఒక ఆర్గనైజేషన్ ఏదో ఫ్రాడ్ చేశారు. సో ఎవరి కోసం అయితే ఫండ్ రైజ్ చేశారో వాళ్ళ ఫ్యామిలీలో ఒక లాయర్ ఉన్నాడు. ఆ లాయర్ కంప్లైంట్ చేశారు, ఎవడోడు ఫండ్ రైజ్ చేశాడో ఏంటిది పబ్లిక్ ఫండ్ ఎవరెవరైతే రేస్ చేశారో ఇది అదని. నేను అప్పుడు వర్క్ చేసేటువంటి సర్టెన్ ఆర్గనైజేషన్, ఇప్పుడు అందులో ఆ పేరు చెప్పకూడదు కాబట్టి ఆర్గనైజేషన్ పేరు చెప్పట్లేదు, ఆ సర్టెన్ ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో ఆ సర్టెన్ ఆర్గనైజేషన్స్ కూడా సిబిసిఐడి నుంచి కాల్ ఫార్వర్డ్ వచ్చినప్పుడు ఏం జరిగిందంటే సుమారు 300 పేజీల పేపర్లు అన్నీ పట్టుకొని వెళ్ళి వి ప్రూవ్డ్ అవర్ సెల్ఫ్. నేను చెప్పాను కదా వెరీ క్లియర్ అండ్ డాక్యుమెంటేషన్ అని. సో మేము ప్రూవ్ చేసుకున్నాం. కాకపోతే ఇక్కడి నుంచి విజయవాడ వెళ్ళి అక్కడ 2 days ఉండి వాళ్ళు చూపించుకొని మళ్ళీ రావడం, మళ్ళీ 15 days తర్వాత మళ్ళీ వెళ్ళడం, మళ్ళీ చూడడం, మళ్ళీ చేయడం, ఇవన్నిటి వల్ల నాకేమనిపిస్తుంది అంటే ఇలాంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు ఎందుకు ఈ హెడ్ ఏక్స్ అన్నీ అనే ఒక ఆలోచన వచ్చినటువంటి ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లోనే ఎప్పుడో హెల్ప్ చేసేవాడు కనబడడం, మన కాళ్ళ నుంచి ఏదో మెసేజ్ రావడం, ఏదో ఫోన్ ఇవ్వడం, వెంటనే మర్చిపోతాం. అది అందుకే చెప్తాం ఫుల్ సాటిస్ఫాక్షన్ సర్వీస్ అని. ఇన్ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ లో ద మోస్ట్ అండర్ రేటెడ్ సోషల్ కాజ్, బాగా నెగ్లెక్ట్ చేసేటువంటి ఒక సోషల్ ఇష్యూ ఏమైనా ఐడెంటిఫై చేశారా? చేసాను. ఇంపార్టెన్స్ ఆఫ్ శానిటరీ ప్యాడ్స్. ఇది ఎవరు చెప్పరు, ఎవరు చేయరు, షై ఫీల్ అవుతారు. నేనంటాను ఇట్స్ అ పార్ట్ ఆఫ్ లైఫ్ రా బాయ్. షై ఎందుకు? నేను చేశా. ఎంటైర్ ఆంధ్రప్రదేశ్లో రూరల్ ఏరియాస్లో ఒక డాక్టర్ని, ఒక 2 మంది 2 లేడీస్ని, సోషల్ సర్వీస్ చేసేటువంటి 2 లేడీస్ని, ఒక డాక్టర్ని పట్టుకెళ్ళి ఒక పాంప్లెట్ తయారు చేసి శానిటరీ ప్యాడ్స్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటో విత్ ఫొటోస్తో పాటు రూరల్ ఏరియాస్లో ఉన్నటువంటి స్కూల్స్ అన్నిటికీ హాస్టల్స్లో స్కూల్స్లో తిరిగి ఈ డాక్టర్ చేత ఒక 2 hours వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయించి వాళ్ళ అక్కడ ఆ ఏరియాస్లో ఏంటంటే మ్యాక్సిమం వాళ్ళకి ఎఫెక్ట్స్, ఈ క్యాన్సర్స్ ఎక్సెట్రా ఇవన్నీ రావడానికి గల అన్హైజీనెస్. సో ఆ శానిటరీ ప్యాడ్స్ ఉంటే ఎన్ని డిసీజెస్ నుంచి వాళ్ళు విముక్తి పొందుతారు అనేటువంటిది వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ శానిటరీ ప్యాడ్స్ డిస్ట్రిబ్యూట్ చేశాను అనమాట. సో నేను అంటాను దిస్ ఈస్ ద మోస్ట్ అండర్ రేటెడ్ థింగ్. ఫింగర్స్తో కౌంట్ చేయొచ్చు దీని మీద వర్క్ చేస్తున్నటువంటి NGOs.